అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, పెద్ద పెద్ద కేసులు నాకు తెలిసి ఆర్జీవి గారి, నెక్స్ట్ చాలామంది పొలిటికల్ లీడర్స్వి కూడా కేసులు వాదించి ఉన్నారు ఆయన. ఆయన ఎవరో కాదు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ నెక్స్ట్ లాయర్ కూడా. అంతకంటే పొలిటికల్ అనలిస్ట్ కంటే ముందు లాయర్ ఆయన. బాలాగారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే. చాలా థ్యాంక్స్ అండి మేము పిలవగానే మా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు. ఎన్నో అవును, ఎన్నో కేసులు ఉంటాయి మీకు, అవన్నీ కూడా అందుకనేసి టైం కుదరట్లేదే. ఆల్మోస్ట్ మీరు నా తెలిసి 1.5-2 months నుంచి ఫాలో అప్ చేస్తారు. అవునవునవును, ఎక్కడ టైం కుదరట్లేదు. అవును, బిజీ షెడ్యూల్. పర్లేదు, నో ప్రాబ్లం. సరైన టైంకే వచ్చారని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే అసలు ప్రధానంగా మీకు లాయర్ అవ్వాలని చెప్పేసి ఎందుకు అనిపించింది? అండ్ నెక్స్ట్ అసలు మీ ఇన్స్పిరేషన్ ఏంటి? లాయర్ అవడానికి మీ ఇన్స్పిరేషన్? వెరీ టిపికల్ క్వశ్చన్. యాక్చువల్లీ నేను లాయర్ అవుద్దామనేసి అయిన పర్సన్ అయితే కాదు. బేసికల్గా నాకు చిన్నప్పటి నుంచే అరౌండ్ నేను స్కూల్ డేస్ ఉన్నప్పటి నుంచే నాకు కొన్ని సోషలిస్టిక్ మైండ్ సెట్ అనేది ఉంది. అవును, ఐ థింక్ అప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు అనుకుంటాను. ఇప్పుడు ఐటీ సెక్రటరీ తెలంగాణకు జయేష్ రంజన్ అని ఉన్నారు. ఈయన వన్స్ ఆన్ ఎ టైం కడపకి కలెక్టర్గా ఉన్నాడు. ఓకే. నేను స్కూల్ డేస్ చదివేటప్పుడే, నేను స్కూలింగ్లో ఉన్నాను అప్పుడు. సమ్ స్కూల్లో వచ్చిన చిన్న ఇష్యూస్ని నేను డైరెక్ట్గా కలెక్టర్కే ఆ టైంలో దెన్ ఐ రేజ్ అ క్వశ్చన్. నౌ హీజ్ ఐటీ సెక్రటరీ లాస్ట్ గవర్నమెంట్లో. మరి ఇప్పుడు కూడా ఉన్నారు అనుకుంటాను మోస్ట్లీ. దెన్ యాక్సిడెంట్లీ నేను చదివిందేమో ఎంబైపీసీ. ఇట్స్ అ డ్యూయల్ కోర్స్. ఎంబైపీసీ జనరల్గా ఎంపీసీ బైపీసీ ఉంటాయి. ఎంబైపీసీ అనేది చాలా తక్కువ. ఇప్పుడు నాకు ఆంధ్రాలో తెలంగాణలో ఉందో లేదో తెలియదు, ఉన్నాయి అంటే ఈ మధ్యలో వచ్చి ఉండొచ్చు. మేము చదువుకునే టైంలో అయితే డ్యూయల్ కోర్స్ లేదు. ఎదర్ యూ గో ఫర్ ఎంపీసీ ఐదర్ యూ గో ఫర్ బైపీసీ. కానీ ఆ టైంలో నాకు డ్యూయల్ కోర్స్ చేద్దాము అని అనిపించినప్పుడు కర్ణాటక ఒకటి ఉంది. దెన్ తర్వాత మీకు మన ఢిల్లీలో ఉన్నింది. సో ఇలా కొన్ని ప్లేసెస్లో మాత్రమే డ్యూయల్ కోర్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి. దెన్ నేను ఢిల్లీలో సరే నాకు 2 courses అంటే ఏం లేదు, 2 courses అంటే ఇట్స్ వెరీ సింపుల్. ఇంకో సబ్జెక్ట్ యాడ్ అవుతుంది. బయాలజీ సబ్జెక్ట్, బైపీసీ సబ్జెక్ట్ యాడ్ అవుతుంది. మిగతావి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా కామన్. మాకు ఇంకోటి ఏంటంటే స్పెషల్గా నాకు కొంచెం ఈ లాంగ్వేజెస్లో ఇబ్బంది. సో ఐఎమ్ వెరీ పూర్ ఇన్ లాంగ్వేజెస్. తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఏదో కష్టాల మీద పాస్ అయిన సబ్జెక్ట్స్ అవి. దాని తర్వాత మాకు అక్కడ వర్డ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి అని ఒక స్పెషల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండేది ఇంటర్మీడియట్లో. లాంగ్వేజెస్కి బదులుగా నేను ఆ సబ్జెక్ట్ తీసుకొని ఫైనలీ నా ఇంటర్మీడియట్ కంప్లీటెడ్. దెన్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా ఎంసెట్, ఇప్పుడు అందరిలాగా ఎంసెట్ ఎలా అయితే ఉందో ఐ ట్రైడ్ ఫర్ ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. బట్ డ్యూ సమ్ ఫైనాన్షియల్ క్రంచెస్, అంటే ఆ టైంలో చాలా వాల్యూస్లో ఎక్కువ ఉండింది. బీటెక్ చదువుతున్నారంటే అప్పట్లో అవును ఐ థింక్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ సబ్సిడీలు లేకపోతే ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇంకోటి రావాలంటే వీఆర్ నాట్ దట్ కేటగిరీ. బేసికల్లీ ఐఎమ్ ఓపెన్ కేటగిరీ. సో ఈ ఓపెన్ కేటగిరీలో ఉండడం వల్ల రిజర్వేషన్ లేదు. సో రిజర్వేషన్ లేనప్పుడు ఇప్పుడున్న కనీసం ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి. మా టైంలో నథింగ్ ఈడబ్ల్యూఎస్. ఆ టైంలో ఈడబ్ల్యూఎస్ లేదో తక్కువలేదు. మీరు ఓసీనా ఓకే గో నథింగ్. సో ఇది పరిస్థితి అప్పుడు. దెన్ నేనేదో కింద మీద పడి ఇంకా యూనివర్సిటీస్లలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి. యూనివర్సిటీస్లలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి దెన్ ఐ వెంట్ ఫర్ యూనివర్సిటీ బ్యాచిలర్ కోర్స్. ఏ యూనివర్సిటీ? నేను ఫస్ట్ చదివింది వచ్చేసి నాకు 2 బ్యాచిలర్ డిగ్రీస్ ఉన్నాయి. ఒకటి తమిళనాడు ఫస్ట్, దెన్ సెకండ్ మళ్ళీ నేను అవి అయిపోయిన తర్వాత ఎంబీఏ అయిపోయాక మళ్ళీ చదివా. రీజన్ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం గవర్నమెంట్ జాబ్స్కి వీటికి వాటికి మీరు చదవాలి ఇది అది అంటే సరే అని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేస్తే ఏమైపోయిందంటే ఆల్మోస్ట్ నేను ఇంటర్వ్యూ ప్లేస్ వరకు వెళ్ళా. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర వాళ్ళు ఏమన్నారంటే యూఆర్ నాన్ లోకల్, సో దట్ మేము ఈ సర్టిఫికేట్స్ని కన్సిడరేషన్ చేయలేము, మీరేమో అప్లికేషన్లో లోకల్ అని పెట్టారు, సో ఆ లోకలైజేషన్స్ని మేము తీసుకోము అని చెప్పి. అంటే నా మేజర్ స్టడీస్ అంతా అవుట్ సైడే ఉన్నాయి. ఆఫ్టర్ 10th class తర్వాత కంప్లీట్ కంటిన్యూషన్ స్టడీ అంతా అవుట్ సైడ్. సో ఆ బేసిస్ మీద ఇప్పుడున్నంత రూల్స్, ఇప్పుడున్నంత ట్రాన్స్పరెంట్, ఇప్పుడున్నంత క్వశ్చనింగ్ ఆఫ్ బ్యూరోక్రసీ లేదు ఆ రోజు. మాకేం తెలీదు అప్పట్లో. పేపర్లో ఏదో వస్తుంది రిజల్ట్స్ చూసుకోవడం. అప్పట్లో 300 marks వచ్చాయంటే ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకు
600 క్లాస్లో 300 మార్క్స్ వచ్చాయంటే ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్. అప్పట్లో 320 వచ్చాయంట, 350 వచ్చాయంట, 36, ఇప్పుడు 600 మేము షాక్ అవుతున్నాం. ఈ 600 వచ్చిన వాళ్ళ దగ్గర కామన్ సెన్స్ లేదు అసలు. అవును, అంతా ఎలా ఉందంటే మేము చదువుకునేటప్పుడు విజేఎస్, విక్రమ్ ఇట్లా కొన్ని గైడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయా లేదో ఐ డోంట్ నో. విక్రమ్ మాకున్నాయి, ఇప్పుడు ఏదుందో నాకు తెలియదు. అదే లాంగ్ బ్యాక్ కదా, 10th ఇంటర్మీడియట్ లో అప్పుడు ఆ గైడ్స్ చాలా రెఫర్ చేసుకుంటాను మేము కూడా. ఏంటి అందులో వచ్చినవి 10 సార్లు చదివితే అయిపోయింది. ఆల్మోస్ట్ అందులో ఉన్న ఒక 10 to 20 క్వశ్చన్స్ అయితే వచ్చేవి. అవును, ఆ గైడ్స్ ని రెఫర్ చేస్తుంటే. సో అట్లా ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఏమైపోయిందంటే ఆ రెడీ రికార్నర్ మీద డిపెండ్ అయిపోయారు. వాళ్ళకి అసలు సబ్జెక్ట్ ఉండదు, బేసెస్ ఏం తెలియట్లేదు, పెద్ద ప్రాబ్లం అయిపోయింది. బట్ సమ్హౌ అది మనము కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న స్టడీస్తో పోల్చుకుంటే కనీసం మేము కాస్త బెటర్ ఏమో అని అనుకునే ఫీలింగ్లోకి వస్తాం. అయితే ఎంసెట్ రాయడము, జాబ్ దగ్గర సర్టిఫికేషన్స్ దగ్గర ఇది అయిపోవడం సరే అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కూడా నేను అనంతపురంలో ఎస్కే యూనివర్సిటీ ఉంది. ఎస్కే యూనివర్సిటీలో మళ్ళీ ఇంకో బ్యాచిలర్ చేశాను. 2 బ్యాచిలర్స్ ఆల్రెడీ అప్పటికి ఎంబీఏ అయిపోయింది. దెన్ మళ్ళీ బ్యాచిలర్స్ చేశాను. దెన్ బ్యాచిలర్స్ అయిపోయింది, తర్వాత మళ్ళీ ఎంబీఏ చేశాను. దెన్ దాని తర్వాత డిఫరెంట్ కోర్సెస్ చేస్తున్నాను, మాస్టర్ ఆఫ్ కోర్సెస్. ఇవన్నీ చేసే క్రమంలోనే ఇంకా మిగతా మన కరికులం, కెరియర్ ఇవన్నీ కామన్గా ఉంటాయి కదా. అది చేసుకుంటూ వెళ్ళేటప్పుడు నాకు 2010-11 మధ్యలో నేను ప్రిలిమ్స్ క్వాలిఫైడ్. ఎస్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ నాకు సికింద్రాబాద్ రైల్వే కాలేజ్ వస్తుంది, అది సెంటర్ యాక్చువల్గా. ఆ రోజు నాకు ఫీవర్ ఉండి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల నేను ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేకపోయాను. మెయిన్స్కి అటెండ్ అవ్వలేకపోవడము ఇంకా నాకు అనిపించింది ఓకే ఐ థింక్ ఇది నాకు కరెక్ట్ కాదేమో, మేబీ అందుకోసమే నేను అటెండ్ అవ్వలేకపోయాను. కానీ మీన్ టైం నాకు మెయిన్స్ వెళ్ళే ముందే అంటే హాల్ టికెట్ వస్తుంది కదా, హాల్ టికెట్ టైంలోనే నాకు అనిపించింది ఏంటంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత చాలామంది బ్యూరోక్రసీ అంటే ఒక చిన్న చూపు డిస్కషన్స్లో, ఒక్కొక్కరేమో ప్రైడ్ అంటారు, ఒకరేమో చిన్న చూపు అంటారు. ఇవన్నీ బ్యారేజ్ చేసుకునేటప్పుడు నాకు అర్థమైన సిస్టమ్ ఏంటంటే ఇండియాలో బ్యూరోక్రసీ ఇట్స్ నథింగ్ బట్ అయినా ఇట్స్ చీఫ్ క్లర్క్ లా అంటారు. అంటే చీఫ్ క్లర్క్ ఇన్ ద సెన్స్ A to Z వాళ్ళు చేయాలి, ఇట్స్ దేర్ డ్యూటీ. ఓకే, కనీసం క్లర్కల్ కన్నా కొంచెం రిలాక్సేషన్, రిలీఫ్ ఉంటుంది. అలాగే అది కూడా ఉండదు, రౌండ్ ద క్లాక్ పని చేయాలి. వాళ్ళ షోల్డర్స్ మీద ఎంటైర్ ద గవర్నెన్స్ సిస్టమ్ అంతా ఉంటుంది. ఏ మాత్రం తప్పు చేసినా ఆ తప్పు వాళ్ళకి ఎఫెక్ట్ కాదు. ఇట్ ఈస్ అ ఫ్యూచర్ అండ్ ఫేట్ ఆఫ్ ద స్టేట్, ఫేట్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఫేట్ ఆఫ్ ద డెమోగ్రఫీ, ఫ్యూచర్ డెమోగ్రఫీ. అంటే పిల్లలు భవిష్యత్తులో ఆ యొక్క సివిలియన్స్ భవిష్యత్తు, ఆ దేశ భవిష్యత్తు కూడా వాళ్ళ చేతి మీద ఉంటుంది ఏదైనా తేడా జరిగితే. సో వీళ్ళు ఇంత పెద్ద ఇది మనకు ఎందుకులే అని చెప్పి నేను తర్వాత అటెంప్ట్ చేయడం ఆపేశాను. నేను ఆ చదివిన చదువు నాకు అది ఉపయోగపడింది. సైమెంటెనెస్లీ నేను పాలిటిక్స్ చేయడము, ఎంఏ పాలిటిక్స్ చేయడము, లేకపోతే ఇంకోటి చేయడము. దెన్ ఆ బిట్వీన్లోనే ఆల్మోస్ట్ నేను ఫస్ట్ టైం 2013లో 12 or 13లో ఎంట్రన్స్ రాశాను ఎల్ఎల్బికి. అప్పుడు సీట్ వచ్చింది అరౌండ్, అప్పుడు సీట్ 900 సంథింగ్ ఎంతో వచ్చింది. ఈ డేట్స్ ఇప్పుడున్నంత ఆన్లైన్ సిస్టంలో అంత ఫాస్ట్ లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు కూడా సరిగా లేదు ఆన్లైన్ సిస్టమ్ ఉంది. కానీ అంటే లాకి సంబంధించి పబ్లిక్ చేయడం కానీ పేపర్లో రావడం, నాకేమైపోయిందంటే కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత తెలిసింది. నాకు ర్యాంక్ వచ్చిన కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత తెలిసింది. సరే అని చెప్పేసి మళ్ళీ మధ్యలో 1 year గ్యాప్ తీసుకున్నాము. అందులో స్టేట్ బైఫర్కేషన్ ఇష్యూస్ ఇవి అవి నడిచిపోయాయి 2014 ఆ టైంలో. దెన్ మళ్ళీ ఎంట్రన్స్ రాశాను. దెన్ ఐ గాట్ అ సీట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అప్పుడు తెలంగాణ, ఆంధ్ర 2 రాశాను. అప్పుడు 2 sets పడినాయి. తెలంగాణలో వచ్చింది, ఆంధ్రాలో వచ్చింది. బట్ కాకపోతే నాకు తెలంగాణలో నాన్ లోకల్ అనే కేటగిరీలో ఫీజు ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అని నాకు అప్పుడు ఫీజు అంతా ఐ థింక్ 11,000 చేంజ్ సంథింగ్ అంతే. వెరీ మినిమల్ ఫీజు నిజం చెప్పాలంటే ఇయర్కి. సో రాయలసీమలో మనకు ఆంధ్రాలో వచ్చింది కాబట్టి నేను రాయలసీమలో తీసుకున్నాను సీటు. కర్నూలులో ఒక కాలేజ్ ఉంటుంది, ప్రసన్న లా కాలేజ్ అని చెప్పేసి. ఐ థింక్ ఐఎమ్ థ్యాంక్ టు మై కాలేజ్. రీజన్ ఏంటంటే అది ఒకటే కాలేజ్, ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎక్కడ పెద్దగా తెలిసినట్టు ఉండదు అనమాట. అంటే అక్కడ చదువుకున్న వాళ్ళు తప్ప రాయలసీమ కర్నూలు డిస్ట్రిక్ట్లో కూడా లా కాలేజ్ ఉందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. బేసికల్గా ఒక్కటే ఒక లా కాలేజ్ ఉంది, అది ఇట్స్ అఫిలియేటెడ్ టు ఒకప్పుడు ఎస్కే యూనివర్సిటీ. బట్ మా బ్యాచ్ కంటే ముందు వరకు ఎస్కేనే ఉండింది. మా బ్యాచ్ తర్వాత నుంచి అది రాయలసీమ యూనివర్సిటీ అఫిలియేటెడ్లో ఉంటుంది అనమాట. సో అక్కడ లా కంప్లీట్ చేయడం,
లా కంప్లీట్ చేసిన తర్వాత నిజం చెప్పాలంటే ప్యాషనేట్ అనే ఓరియంటేషన్స్ తీసుకున్నప్పుడు నేను చదివేటప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే అందరూ చేసే జోన్స్లోకి నేను వెళ్ళకూడదు. I don't want to be a competitor for anyone. I don't want to take any competitions from other side. ఆ ప్రిన్సిపల్స్లో నేను సెలెక్ట్ చేసిన సబ్జెక్ట్స్ ఏంటంటే ఎక్కడెక్కడ లాకునస్ ఉన్నాయి, ఎక్కడ ఎవరు ఎక్కువ ప్రాక్టీస్ చేయరు ఓకే అనే ఒక కాన్సెప్ట్లో నాకు బాగా అనిపించిన సబ్జెక్ట్ పాలిటిక్స్. అది నాకు తెలియకుండానే మంచి ఇంక్యుబేషన్ ఇచ్చింది. పాలిటిక్స్లో అసలు ఏంటి పాలిటిక్స్ అని అంటే నేను ఎంఏ పాలిటిక్స్ చేశాను మళ్ళీ యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, సెంట్రల్ యూనివర్సిటీ. ఇప్పుడు మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎలా అయితే ఉందో మద్రాస్లో కూడా ఓల్డెస్ట్ యూనివర్సిటీ, అది కూడా యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్. అక్కడ ఎంఏ పాలిటిక్స్ చేయడము, పొలిటికల్ సిస్టమ్ని అర్థం చేసుకోవడము, అసలు సిస్టమ్ ఏంటి, గవర్నెన్స్ ఏంటి, అలానే పొలిటికల్ సైన్స్ ఏంటి, సొసైటీ ఏంటి, ఈ డెమోగ్రఫీ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు లా చాలా ఈజీ అయిపోయింది. ఓకే దెన్ ఆ పొలిటికల్ యాంగిల్ ప్రాక్టీస్లో ఎక్కువ శాతం ఎక్కడ ఉంటుందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ రూల్స్, కాన్స్టిట్యూషన్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ఎలక్షన్ రూల్స్, ఆర్ఓ హ్యాండింగ్ బుక్స్, ఇట్లాంటివి రకరకాలు ఉన్నాయి. ఆ జోనర్స్లోకి వెళ్ళిపోయాను ప్రాక్టీస్ ఎక్కువగా. అంటే దాంతోపాటు ఈ కామన్గా ఉంటాయి, ఏవి క్రిమినల్ లా, సివిల్ లా అండ్ అలైడ్ రెమెడియల్ లాస్, ఇవన్నీ ఉంటాయి. ప్రొసీజరల్ లా ఉంటుంది, దీని తర్వాత మీకు రెమెడియల్ లా ఉంటుంది. అది డిపెండ్స్ అపాన్. ఓకే దాంట్లో నేను చూస్ చేసుకున్న సబ్జెక్ట్ ఎక్కువగా ఈ పొలిటికల్ రిలేటెడ్ సంబంధించినవి. దాంట్లో ఎట్లాగో క్రిమినల్ లా కూడా పొలిటికల్ లా ఉంటుందా? యా ఓకే. ఈ పొలిటికల్ లా ఇన్ ద సెన్స్ రిప్రజెంటేషన్ పీపుల్ యాక్ట్ కావచ్చు, లేకపోతే ఎలక్షన్ రూల్స్ కావచ్చు, ఎలక్షన్స్ లాస్ కావచ్చు, ఇవన్నీ అనమాట. సో సబ్స్టాన్షియల్ లాస్ కొన్ని ఉంటాయి, అలానే ప్రొసీజరల్ లాస్ కొన్ని ఉంటాయి, అలానే రెమెడియల్ లాస్ కొన్ని ఉంటాయి. ఈ వీటినన్నింటిని అబ్జర్వ్ చేసుకున్నాక అవన్నీ చిన్న చిన్న సబ్జెక్ట్స్ కదా, ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు. అవును, మీరు ఎక్కువ చూస్తుంటారు క్రిమినల్ లాయర్స్ చాలా మంది, సివిల్ లాయర్స్ చాలా మంది, ఇట్లా డివైడ్ అయిపోయాయి తప్ప ఈ పొలిటికల్ యాంగిల్లో వచ్చే లిటిగేషన్స్లో ఉన్న లాయర్స్ చాలా తక్కువ మంది. కొన్ని పేర్లు మనం వినొచ్చు. సూపర్ ఎక్స్పర్ట్స్లో ఉన్న మన రామ్ జెఠ్మలాని కావచ్చు, లేకపోతే చిదంబరం కావచ్చు, లేకపోతే సిద్ధార్థ్ లూత్రా కావచ్చు, లేకపోతే ముకుల్ రక్తోగి కావచ్చు, లేకపోతే సుబ్రహ్మణ్యం కావచ్చు, ఇట్లా కొంతమంది లాయర్స్ మాత్రమే ఉన్నారు. అంటే వీళ్ళు అన్ని జోనర్స్లో అర్థం చేసుకొని ఎందుకు వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారంటే సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అనేది ఫస్ట్ వాళ్ళకి వంట పట్టింది. దెన్ లా ఇట్స్ వెరీ సింపుల్. లా ఈజ్ ఏ స్టాటిక్. లాలో ఏమి డిఫరెన్షియేషన్స్ ఉంటుంది, ఇట్స్ కోడెడ్. లా అనే ఒక టూల్ని యూజ్ చేసి మీరు జస్టిస్ని అబ్స్ట్రాక్ట్ చేయాలి అంతే, ఓకే, అండ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, అంతకుమించి ఏం లేదు. అది అర్థం చేసుకోగలిగితే లా ఇస్ వెరీ సింపుల్. సో ఆ సింప్లిసిటీ అనేది నాకు అర్థమైంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఐఎమ్ టుడే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. అవునవును, అంతకుమించి ఏం లేదు అక్కడ. ఓకే, అంటే లాని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన జస్టిస్ని మనం పొందవచ్చు ఖచ్చితంగా. అండ్ వన్ మోర్ థింగ్, డోంట్ ఫాల్ ఇన్ టు ద లవ్ విత్ లా. లాలో ఎప్పుడు ఎవరు లవ్ అని చేయకూడదు. ఇట్ ఈస్ వెరీ హిట్. లాని మీరు లవ్ చేశారంటే మీరేం అది అంటే మనం చేసే పనిని మనం లవ్ చేయాలని చెప్పేసి చెప్తారు కదా, అందుకే మీరు చేసే పనిని లవ్ చేయండి, లాన్ కాదు. లాన్ లవ్ చేస్తే మీకేం రాదు. ఏం రాదా? సో అందుకే ఐ సజెస్ట్ మై హేట్ లా అంటే దాని అప్పుడు హేట్ లా అంటే మనం దాని గురించి ఎలా తెలుసుకుంటాం? నాట్ హేట్ లా. డోంట్ లవ్ ఫాల్ విత్ ద లా. ఎందుకు అంటే లాలో మీరు ప్రేమలో పడిపోయారంటే మునిగిపోతారు, ఏం లేదు. లాని మీరు ఒక టూల్లా యూజ్ చేయాలి. దేనికోసం టూల్లా యూజ్ చేయాలంటే ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ జస్టిస్ ఆర్ అబ్స్ట్రాక్ట్ ఆఫ్ జస్టిస్, దీనికోసం అంతే. అంటే జస్టిస్ డెలివరీ సిస్టంలో యాక్ట్ ఆర్ లా స్టాట్యూట్ అనేది ఒక టూల్ మాత్రమే. ఇట్ ఈస్ అ వెపన్. ఆ వెపన్ యూజ్ చేస్తూ మీరు జస్టిస్ని ఎలా డెలివరీ చేయగలుగుతారని మాత్రమే చూడాలి. ఓకే, అంతేగాని లా ఇట్స్ ఓన్లీ స్టాటిక్. ఏబిసిడి ఎలా అయితే స్టాటిక్గా ఉంటాయో లా ఆల్సో స్టాటిక్. ఇట్స్ కోడెడ్. లా ఎవరు తయారు చేస్తారు? వి ద పీపుల్. అంతే. మీ కెరియర్లో మీ ఆలోచనల్ని మార్చిన ముఖ్యమైన కేసు ఏదైనా ఉందా? ఆలోచనలు అంటే నాకు ఎవ్రీ కేసు ఒక కొత్తతనమే. ఈ కేసు ఇలా, ఆ కేసు అలా అనేది ఆల్వేస్ నాకు అంటే బై గ్రేస్ నాకు ప్రతి టైం ఒక కొత్త ఇన్నోవేషన్ సబ్జెక్ట్సే వచ్చాయి. బట్ ఎందుకు వచ్చాయి అనేది ఐ డోంట్ నో. మైట్ బీ కేపబిలిటీ కావచ్చు, లేకపోతే రెఫరెన్స్ కావచ్చు, లేకపోతే ఉన్న సర్కిల్ కావచ్చు, ఆల్ పారామీటర్స్. ద బెస్ట్ కేసు అంటే నేను ఈ మధ్యలో చెప్పుకోదగ్గ కేసు ఎగ్జాంపుల్ మీకు ఆర్జీవి గారి కేసు. ఆర్జీవి గారిది, అవును.
దట్స్ నాకు తెలిసి ల్యాండ్ మార్క్ అది. అది ఒక హిస్టరీ అనుకోవచ్చు మనం. ఓకే. ఎందుకంటే ఆర్జీవి లాంటి క్లయింట్ నాకు తెలిసి భవిష్యత్తులో ఎవరికి దొరకరు. అండ్ ఆయన అంత టిపికల్ ఆఫ్ ఇంటలెక్చువల్ మైండ్ సెట్స్ ఉన్న పర్సనాలిటీ ఇంకొకరికి క్లయింట్గా వెళ్ళే అవకాశాలు అయితే తక్కువ. ఏంటి ఆర్జీవి గారి కేసు ఏంటి అసలు, ఎందుకు ఆయన మీద కేసులు పెట్టాల్సి వచ్చింది? కేసు యాక్చువల్గా ఏంటంటే సమ్ సోషల్ మీడియా ఎక్స్ప్రెషన్స్ దాని మీద అంటే ఇప్పుడు నువ్వు ఫీల్ అయ్యావు అది రాంగ్ అని చెప్పేసి, నేను ఫీల్ అవ్వలేదు రాంగ్ కాదని చెప్పేసి, ఆ మధ్యలో జరిగే ఘర్షణ మీదనే ఒక కేసును అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్స్ ప్యూర్లీ పొలిటికల్ వెండేటా. ఇట్స్ ప్యూర్లీ పొలిటికల్ వెండేటా తప్ప అంతకు మించి అక్కడ ఏం లేదు ఆ కేసెస్లో. అయితే ఆ పొలిటికల్ వెండేటాని వీళ్ళు పోలీస్ని వెపనైజ్ చేసి ఒక టూల్లా యూజ్ చేసుకొని హరాస్ చేయడం తప్ప ఏం లేదు. సో ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే ఆర్జీవి గారిని అరెస్ట్ చేయడానికి వస్తున్నారనే డే కంటే ముందే వీ వెల్ ప్రిపేర్డ్ విత్ ద రిప్లై ఆఫ్ నోటీసెస్ అండ్ ఆల్, ఇంకా అబౌట్ టు సెండ్ అనమాట వాళ్ళకి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ చేయాలి, పంపించాలి, వాట్సాప్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. బట్ మార్నింగ్ 8 o'clock వాళ్ళు వచ్చేసారు, పోలీసులు వచ్చేసారు. అంటే వాళ్ళు ఆ నైట్ ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. మేము ఏ విధంగా అయితే డిస్కషన్ చేసుకుంటూ కూర్చొని మా వర్క్స్ పైన చేసుకుంటున్నామో వాళ్ళు కూడా వాళ్ళ వర్క్స్లో ఇక్కడికి వచ్చేస్తున్నారు, రీచ్ అయిపోయినారు. దెన్ మార్నింగ్ అంతా వాళ్ళు యాక్టివ్గా రాజీవ్ గారి ఇంటి దగ్గరికి రావడము, అప్పుడే మార్నింగ్ ఇమీడియట్గా వాళ్ళకి మేము రిప్లై నోటీసెస్ పంపించడము, నేను అక్కడికి వెళ్ళడము. అంటే నియర్ బైనే ఉన్నిన్నా నేను మోస్ట్లీ, ఎందుకంటే స్పీడ్ పోస్ట్ పంపించాలి నాకు రిప్లైది, ఎందుకంటే ఆల్రెడీ వాట్సాప్లో పంపించాను. స్పీడ్ పోస్ట్ పంపించాలంటే స్పీడ్ పోస్ట్ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి పంపించాలి. సో నియర్ బై పోస్ట్ ఆఫీస్లో అక్కడ ఉంటే ఇచ్చేసి దెన్ తర్వాత ఇమీడియట్లీ నేను శ్రీనగర్ కాలనీ, జూబ్లీ హిల్స్ పెద్ద దూరం ఏం కాదు కదా. అవును. సో ఆ శ్రీనగర్ కాలనీ ఏరియాస్ నుంచి జూబ్లీ హిల్స్కి వెళ్ళడానికి నాకు జస్ట్ హార్డ్లీ ఒక 10 minutes పట్టింది. దెన్ అక్కడ నేను రీచ్ అయ్యాను. తర్వాత పోలీస్ వాళ్ళని అడిగాను, ఎందుకంటే వచ్చారు, ఏంటి, దేనికోసం వచ్చారు అంటే, ఇలా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మా పైన ఉన్న బాస్ మాకు పంపించారు అంటే నేను చెప్పాను, మీకు ఆల్రెడీ నోటీస్కి రిప్లై ఇచ్చాము, ఆ రిప్లై ఇవ్వకుండా మీరు ఇలా రావడం ఎంతవరకు కరెక్ట్ అని కొంచెం అక్కడ ఇంకా తెలిసిందే మీకు. అవును, అందరికీ తెలిసిందే, ఓపెన్ ప్లాట్ఫామ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మిగతాదంతా. సో దెన్ రిపీటెడ్గా ఆయన మీద ఎక్కువ కేసులు పెట్టడం, ఆ కేసెస్ అన్నీ హైకోర్టులో స్టేలు ఇవ్వడం, సో యాంటిసిపేటరీ బెయిల్స్ తీసుకోవడం, ఇలాంటివన్నీ సబ్సీక్వెంట్గా జరిగిపోయాయి. ఫైనల్లీ హిస్ సేఫ్. నేను సక్సెస్ అవడానికి రీజన్ ఏంటి అంటే, ముఖ్యంగా ఒక క్లయింట్ లాయర్ని నమ్మి లాయర్ చెప్పినట్టు ఫాలో అయితే డెఫినెట్గా ప్రతి క్లయింట్ సక్సెస్ అవుతాడు. ఓకే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్జీవి గారు. మేబీ మీరు చూసే ఉంటారు, నేను ఆర్జీవి గారు కూర్చొని ఐ థింక్ ఒక టీవీ ఇంటర్వ్యూ కూడా చేసాం. అవును, మైట్ బి సాక్షిలో అనుకుంటాను, 1-to-1 పాడ్కాస్ట్, నేను ఆర్జీవి గారు. ఓకే. దాంట్లో చాలా డిస్కషన్ చేసాం మేము అబౌట్ సెక్షన్స్ గురించి, లాస్ గురించి, ప్రిన్సిపల్స్ గురించి, ఇవన్నీ కూడా. అంటే ఎందుకు మేము కూర్చొని డిస్కస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, పీపుల్ షుడ్ నో వీఆర్ విజిల్ బ్లోయర్స్. అసలు లాస్ ఏంటి, సెక్షన్స్ ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్ తప్పు చేస్తుంటే ఎస్ డెఫినెట్లీ వీఆర్ ఎ పర్సన్ టు రైట్లీ ఎక్స్పోజ్ దట్ రాంగ్. సో కాబట్టి మేము ఎక్స్పోజ్ చేసాం దానికి సంబంధించినవన్నీ. చేశాక అది మంచి సక్సెస్ అయింది నిజం చెప్పాలంటే ఆ కేసు కూడా. ఫైనల్లీ ఆయన సేఫ్. ఇట్స్ ద బెస్ట్ కేసు నా కెరియర్లో అనుకోవచ్చు నేను. దెన్ దాని తర్వాత మళ్ళీ ఇంకొక కేసు కూడా వచ్చింది. తిరుపతిలో ఒక ఇష్యూ జరిగింది, జనసేన పార్టీకి సంబంధించిన కిరణ్ రాయల్. ఫార్చునేట్లీ వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు. బట్ అది కిరణ్ రాయల్ గారిది మీరే చేశారు? కిరణ్ రాయల్ కాదు, నేను కిరణ్ రాయల్ తరపున మా విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ తరపున నేను చేస్తున్నాను. బట్ ఎనీహౌ ఒకటి, అది రైట్ ఆర్ రాంగ్ అది వాళ్ళిద్దరు పర్సనల్ ఒపీనియన్ కాబట్టి కాంప్రమైజ్ అవ్వడం అవ్వకపోవడం అనేది ఫైనలీ దే కాంప్రమైజ్డ్ నౌ. బట్ ఒకటి అది కూడా ఒక మంచి ల్యాండ్ మార్క్ కేసు అని అనుకోవాలి. అవును, మంచి హైలైట్ అయిన కేసు ఖచ్చితంగా. దాంతోపాటు రీసెంట్గా మళ్ళీ మనం చేసాం, హైదరాబాద్ మెట్రో ట్రైన్స్ మీద ఒక పిల్ ఒకటి వేస్తున్నాం. మెట్రో ట్రైన్స్ మీద మెట్రో ట్రైన్స్ మీద ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన యాడ్స్, పోస్టర్స్ ఎక్కువ వేసారని చెప్పి చూసారా, అది కూడా ఒకటి చేస్తున్నాం ఇప్పుడు. అది కూడా మోస్ట్లీ అంటే ఎలా, ఇది నాన్ వేషన్ కేసుకు సంబంధించి లాగా. నాన్ వేష్ ఏదైతే మాట్లాడి ఉన్నాడో, నాన్ వేష్ మాట్లాడడానికి రీజన్ ఏంటి అంటే, ఈ పిఏఎల్లో నాన్ వేష్ మాట్లాడిన చాలా అంశాలు పొందుపరుచున్నారు. అంటే ఈ ఈడీ కొన్ని కోట్ల రూపాయలని సీజ్ చేయడము బాంబేలో. అలానే ఒక యాడ్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లంచం లేనిది ఎవరు కూడా యాడ్ వాళ్ళకి ఏజెన్సీలకి కాంట్రాక్ట్ ఎంపానల్మెంట్ చేయరు. దట్స్ ఓపెన్ ఫ్యాక్ట్.
ఇప్పుడు నేను వెళ్తాను అజయ్ చేయవు. అవును ఎందుకు? నీకు బ్యాక్డోర్లో నీకున్న ఇంపార్టెన్స్ నీకు ఉంటాయి. ఖచ్చితంగా. సో మాకు అవన్నీ తెలుసు కాబట్టి, ఎందుకంటే వీఆర్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ సిస్టమ్. అవును వీ నో ఎవ్రీథింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. కాబట్టి మేము ఒక పిల్ కూడా వేయడం జరిగింది దాని మీద. అది కూడా ఒక మంచి కేసు అనుకోవాలి. సో ఇలా రకరకాలు ఉన్నాయి. ఇంకా ట్రాక్ రికార్డ్లోకి వెళ్తే పొలిటికల్ సిస్టంలోకి నేను ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఒక 50,000 పైన నామినేషన్స్ చేస్తుంటాను. నామినేషన్స్ 50,000 ఓకే మోస్ట్ ప్రాబ్లీ ఆల్ ఓవర్ ఇండియా వైడ్. ట్రాక్ రికార్డ్ ఒకసారి మనం చూసుకుంటే ఆన్ రికార్డు, ట్రాక్ రికార్డు, కంటిన్యూషన్ రికార్డ్ అన్నీ 0 ఎర్రర్స్. ఇప్పుడు దాకా నేను నామినేషన్ తయారు చేసి ఇస్తే రిజెక్ట్ చేసిన నామినేషన్ ఒక్కటి లేదు. ఓకే రిటర్నింగ్ ఆఫీసర్ నేను చేసి ఇచ్చిన నామినేషన్ ఒక్కటి కూడా ఇప్పుడు దాకా ఈ రోజు వరకు కూడా ఎక్కడే కానీ రిజెక్ట్ చేసిన దాఖలాలు లేవు. ఓకే అంత పర్ఫెక్ట్గా తయారు చేసి ఇస్తాం మేము. దాంతోపాటు కొన్ని కొత్త కొత్త కాన్సెప్ట్స్ కూడా చేసాం. రైతులతో నామినేషన్స్ వేయించడం, నెంబర్ ఆఫ్ రైతులతో. దాని తర్వాత ట్రాన్స్జెండర్స్ని ఎమ్మెల్యేలుగా నిలబెట్టడం. మీకు తమన్నా సింహాద్రి అని జనసేన పార్టీ ఫస్ట్ 2019లో మంగళగిరి నుంచి నిలబడింది. ఆమెను అప్పుడు సెటప్ చేసింది కూడా మేమే. నామినేషన్ వేయించి ఆ అమ్మాయితో అంతా సపోర్ట్ చేసింది కూడా మేము. ఇట్లాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. ఎందుకు రైతులతో నామినేషన్, వీళ్ళతో నామినేషన్ వేయించాలి ఎందుకు వచ్చింది? మాకు ఇంకొకటి, ఇప్పుడు బ్యాలెట్ సిస్టమ్ నుంచి మనం ఈవీఎంలోకి వచ్చాం. నా కాన్సెప్ట్ ఏంటంటే ఆపర్చునిటీ అనేది ఫస్ట్ ఓపెన్ చేస్తేనే కదా ఎవరిలో ఎంత టాలెంట్ ఉందని తెలుస్తుంది. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు? ఎవరు దిక్కు లేక వీళ్ళకి వేస్తున్నాం అంటున్నారు. ఈరోజు ప్రజలు కళ్ళకి గంతలు కట్టుకున్నారా? బ్యాలెట్ పేపర్ కావచ్చు, ఈవీఎంలో కావచ్చు, ఇంతమంది లిస్ట్ ఉంటున్నారు, వాళ్ళకి అనిపించట్లేదా మీకు? అవును. సో ఇక్కడ ప్రజలు కూడా రాంగ్. ఖచ్చితంగా. నేను ఎందుకు రాంగ్ అంటున్నానంటే ఈ పాయింట్లో, వాళ్ళు ఒకప్పుడు నా చిన్నప్పటి నుంచి వినే పదం ఏంటంటే ఎవరు ఆల్టర్నేట్ లేక మేము వీళ్ళకి వేసామంటున్నారు. సరే, ఎవరు ఆల్టర్నేట్ లేరు అంటే మీకు బ్యాలెట్ పేపర్లు ఈ 3 కనిపిస్తున్నాయా? మిగతా కనిపించవా? కథలు పెట్టుకున్నారా ఏమన్నా? లేదుగా. అవును. సో దాన్ని అది కరెక్టా రాంగా అని టెస్ట్ చేసుకోవాలని చెప్పేసి నేనేం చేశానంటే ఈవీఎంలో అయితే మహా అయితే ఎంత ఉంటాయి, 11 ఏమో పడతాయి, అట్లా 2-3 ఈవీఎంలు పడతాయి. ఇలా కాదు ఎక్కువ చేద్దాము అని చెప్పేసి దానికి మేమేం చేసామంటే నెంబర్ ఆఫ్ నామినేషన్స్ ఎక్కువ వేయించడం మొదలుపెట్టాం. ఒక నియోజకవర్గంలో యాక్చువల్గా మేమైతే ప్లాన్ చేసింది అది, బట్ వర్కౌట్ అవ్వలేదు. ఈసారన్నా ట్రై చేయాలి. 10,000 మందితో నామినేషన్. 10,000? అప్పుడు ఎన్ని పెట్టాలి? చూడడానికి కూడా చాలా 10,000 మెంబర్స్తో నామినేషన్ వేయించాలనేది మెయిన్ కాన్సెప్ట్. 10,000 మెంబర్స్. యూ ఇమాజిన్ 10,000 మెంబర్స్ అంటే బ్యాలెట్ పేపర్స్ ఎన్ని ఉంటాయి? ఇంకా ఒక బుక్ ఉంటుంది. అవును. ఆల్మోస్ట్ నేను నా కెరియర్లో చాలా పొలిటికల్ పార్టీస్ రిజిస్ట్రేషన్ చేశాను. ఆల్మోస్ట్ 200 చిల్లర దాకా ఉంటాయి. 200 చిల్లర? ఇండియా వైడ్. నేను చాలా ఫేమస్ వాళ్ళ పొలిటికల్ పార్టీస్ చేస్తున్నాను. మీకు జెడి లక్ష్మీనారాయణ గారు తీసుకోండి, లేకపోతే మన ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక టీఆర్ఎస్ వచ్చింది, అది తీసుకోండి. వైఎస్ షర్మిల తీసుకోండి. అండ్ తర్వాత కేపీజీపీ పార్టీ కర్ణాటకలో ఉపేంద్ర అని హీరో ఉన్నాడు, ఆ హీరోది తీసుకోండి. అండ్ తమిళనాడులో ఇప్పుడు విజయ్, ఆ విజయ్కి సంబంధించి తీసుకోండి. తర్వాత చంద్రసింగ్ ఆజాద్ అని చెప్పేసి బీహార్ సైడ్ ఉంటారు, అతని పార్టీ తీసుకోండి. చాలా ఉన్నాయి. అంటే నాట్ 1, 2, 3, 4 లెక్క పెట్టుకోవడం లేదు. ఆంధ్రాలో తీసుకుంటే ఈ మధ్యకాలంలో మీరు చూస్తుంటారు జై భారత్ నేషనల్ పార్టీ కాదు జై భీమ్ భారత్ పార్టీ అని ఒకటి జాడస్టాను. అసలు ఆయన ఫస్ట్ ఇనిషియల్ కెరియర్ స్టార్ట్ చేసింది మేము. ఆయనకు ముందడుగు ప్రజా పార్టీ అని ఒకటి ఉండింది, అది ఫస్ట్ చేసి ఇచ్చింది మేము. దాని తర్వాత మీకు ఇంకోటి కూడా చూస్తుంటారు, పుంగనూరులో రామచంద్ర యాదవ్ అని ఉన్నారు. ఈయన ఇప్పుడు అదే బీసీవై పార్టీ అని ఉంటుంది. ఈ బీసీవై పార్టీ కంటే ముందు ఇంకో పార్టీ అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. దాని పేరు ఏంటంటే తెలుగు ప్రజాపదం. ఆ పార్టీ పేరు, అది కూడా మేము చేసి ఇచ్చింది. ఇలా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఇంకా నెంబర్ ఆఫ్. నేను బుక్ పెట్టుకుని ఎలా ఎదిగారు? ఒక చిన్న, ఇప్పుడు అడ్వకేట్స్ అయిన వాళ్ళందరూ కూడా మీ అంత సక్సెస్ఫుల్ కాలేరు. చాలా మంది చాలా మంది ఉన్నారు. ఇంతమందిలో కల్లా మీరు ఎలా ఇంత సక్సెస్ఫుల్ పొజిషన్కి వచ్చారు? అంటే ఇక్కడ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది నాకు తెలియదు. బేసిక్గా నేను ఏ రోజు మెజర్స్ చేసుకోలేదు. ఐ డోంట్ బిలీవ్ సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటుందని నేను అనుకోను. ఎట్లా మెజర్ చేస్తారు బేసిక్గా సక్సెస్? అంటే నిన్నటి కంటే ఈరోజు బాగున్నారు అన్నది డైలాగ్, మనకి మహర్షి సినిమాలో డైలాగ్. బాగుండడం ఇన్ ద సెన్స్ బాగుంటావు అంటే నిన్నటి వరకు నా లైఫ్ ప్రిన్సిపల్ ఒకటి చెప్తాను చూడండి, సర్వైవల్ ఆఫ్ ఫిట్నెస్. ఈ ప్రిన్సిపల్ని నేను బాగా నమ్ముతాను. ఫిట్నెస్, సర్వైవల్ ఫిట్నెస్. నేను ఎక్కువ చూసి నేర్చుకునేది ఎక్కడి నుంచి అంటే బుక్స్ నుంచో లేకపోతే ఇంకో చోటు నుంచో కాదు, నేచర్ నుంచి చూసి ఎక్కువ నేర్చుకున్నాం. అది ఫారెస్ట్. మనం అందరం అనుకుంటున్నాం మెట్రో సిటీలో ఉన్నాం,
లేకపోతే సోషల్ లైఫ్లో ఉన్నాం. అవును. నో, నిజం చెప్పాలంటే మనం హ్యూమన్ ఫారెస్ట్లో ఉన్నాం. హ్యూమన్ ఫారెస్ట్లో ఉన్నాం. అక్కడ అనిమల్స్ ఉన్నాయి, ఇక్కడ హ్యూమన్స్ ఉన్నాయి. హ్యూమన్స్ ఉన్నారు. అంతకుమించి ఏం పెద్ద తేడా లేదు. అవును, హ్యూమన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యానిమల్. అంతకుమించి ఏం పెద్ద తేడా లేదు. లేదు. అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవే ప్రిన్సిపల్స్ని నేను నా లైఫ్లో అప్లై చేశాను. అంతకు మించి ఏం లేదు ఇక్కడ. నాకు తెలిసి అంటిల్ అన్లెస్ యు ఆర్ నాట్ డిటర్మైన్, నువ్వు డిటర్మైండ్ అవ్వకపోతే అది నువ్వు ఏం చేయలేవు. ఇప్పుడు నా లైఫ్లో మీరు సక్సెస్ అని అంటున్నారు కదా, నాకు తెలియదు అది ఏంటో. ఓకే, అబ్సల్యూట్గా నాకు అసలు ఆ సక్సెస్ ఏంటో కూడా ఐ డోంట్ నో. నాకు అసలు దాని వర్డ్ మీరు సక్సెస్ అని అంటున్నారు కదా, ఆ సక్సెస్ ఎలా ఉంటుంది ఏంటన్నది కూడా మన పని. చాలా మంది అంటుంటారు నీకేం నువ్వు చాలా ఫేమస్ అంటారు, కొంతమంది ఏమో చాలా పాపులారిటీ అని అంటారు. నాకు నిజంగా అసలు తెలియదు అది. నా లైఫ్ ఏంటో నేను, నా పని ఏంటో నేను, దెన్ ఐ డూ మై వర్క్, దట్స్ ఇట్, అంతే. అది ఐడెంటిఫై చేయడం లేకపోతే రికగ్నైజ్ చేయడం, అప్లాస్ చెప్పడం, ఇట్స్ ఆల్ ద పీపుల్ థింగ్. మరి నాకు ఎందుకు అంత వచ్చింది ఏంటి అంటే ఐ డోంట్ నో, రియల్ ఐ డోంట్ నో. ఇందాకలో మీరు మాట్లాడుతున్నారు ఆర్జీవి గారి కేసు ఓన్లీ పొలిటికల్ ఎజెండా మీద పెట్టారు అని చెప్పేసి. అంటే న్యాయ వ్యవస్థ ఒకళ్ళ మీద పగ తీర్చుకోవడానికి అలా మారిపోతుంది, అలా యూస్ చేసుకుంటున్నారు అంటారు ప్రజాప్రతినిధులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ ధోరణి పెరిగిపోతుంది అంటే ఒకటి. ఇక్కడ న్యాయ వ్యవస్థ ఎప్పుడు ఎవరి మీద అలాంటి వెండెటాస్ ఎప్పుడు చేయదు. న్యాయ వ్యవస్థ చేసే పని ఏంటి అంటే బేసికల్గా ఉన్న చట్టంలో మనుషులు ఎవరైనా తప్పులు చేసినా, ప్రభుత్వాలు ఏమైనా తప్పులు చేసినా ఆ చట్ట ప్రకారము వాళ్ళని శిక్షించడం, సరిచేయడం వరకు మాత్రమే న్యాయ వ్యవస్థ పని. అంటే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటర్ చేసే యొక్క తప్పులు ఏవైతే ఉంటాయో అగెన్స్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, స్టాట్యూట్కి సంబంధించింది కావచ్చు, వాటిని రెక్టిఫై చేసడం మాత్రమే న్యాయ వ్యవస్థ చేస్తుంది. న్యాయ వ్యవస్థకి పొలిటికల్ సిస్టమ్కి ఎప్పుడు సంబంధం ఉండదు. పాయింట్ నెంబర్ 1. సెకండ్ థింగ్, ఇక్కడ మనది 3 టైర్ సిస్టమ్: లెజిస్లేటరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. జ్యుడిషియరీ ఆల్వేస్ ఇండిపెండెంట్, అందులో నో డౌట్. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఈ మధ్యకాలంలో జ్యుడిషియరీ సిస్టంలోకి ఈ లెజిస్లేటర్స్ ఎక్కువ ఇంటర్వ్యూన్ అయిపోతున్నారు. బేసికల్గా ఎందుకు ఇంటర్వ్యూన్ అయిపోతున్నారు ఏంటి అంటే మేబీ సమ్ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఆ పొలిటికల్ పవర్లోకి వచ్చేసిన తర్వాత వాళ్ళ యొక్క పవర్ని చూపించుకోవాలని చెప్పేసి అని ప్రెషరైజ్ చేయడం కావచ్చు న్యాయస్థానాల మీద. ఏ విధంగా ప్రెషరైజేషన్స్ అంటే ఇలాంటి రకరకాల కేసులు పెట్టేసి రకరకాల మైకుల దగ్గరకు వచ్చేసి జ్యుడిషియరీ సిస్టమ్ని కూడా మాట్లాడడం, ఇలాంటివన్నీ చేసేసినప్పుడు కొంతవరకు కాంప్రమైజ్ అవుతుందేమో. అంటే మంచి జడ్జ్మెంట్స్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో కూడా సొసైటీలో ఈ మీడియా లేకపోతే పబ్లిక్ ప్రొపగండా, పొలిటికల్ ప్రొపగండా వల్ల కొంచెం ఇంజస్టిస్ జరుగుతుందేమో అని ఒక భావన అయితే ప్రతి ఒక్కరు ప్రజల్లోకి వచ్చేసింది. అది అవునన్నా కాదన్నా ఇట్స్ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్ని మీరు నేను ఎవరు మార్చడానికి లేదు. సో అలాంటి సందర్భాలు తీసుకున్నప్పుడు పొలిటికల్ వెండేటా వల్ల వాళ్ళ కేసులు పెట్టచ్చు, కానీ ఆ కేసులు ఎంతవరకు రైట్ ఆర్ రాంగ్ అని డిసైడ్ చేసేదే న్యాయస్థానం చేస్తుంది. మేబీ ఇనిషియల్ టైంలో ఏంటంటే ప్రైమా ఫేసి ప్రొసీజర్స్ చూపించినప్పుడు ట్రయల్ కోర్టులో బేసికల్గా రిమాండ్ ఇవ్వడం, జైలుకి వెళ్ళడం, తర్వాత 14 days రిమాండ్ పొడిగించడం, మళ్ళీ వాళ్ళని బెయిల్ తీసుకొని బయటికి రావడం, ఇవన్నీ ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో జరిగే డ్యామేజ్ మొత్తం జరిగిపోతుంది. అవును. సో ఇప్పుడు ఈ డ్యామేజ్ని ఎలా క్యూర్ చేయాలి, ఎలా ఇది క్లియర్ చేసుకోవాలి అని చాలామందికి తెలియక వాళ్ళు లాస్ అవుతున్నారు. అలాంటప్పుడు జనరల్గా ఏం చేయాలంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు ఎందుకు మీడియా అంత అటెన్షన్ ఇస్తుంది, మీడియా అటెన్షన్ వల్ల వాళ్ళకి డ్యామేజెస్ జరుగుతున్నాయి అన్నప్పుడు వాళ్ళకి అదర్ ఆల్టర్నేటివ్ రెమెడీస్ ఉన్నాయి. అది మీడియా మీద కావచ్చు, లేకపోతే వాళ్ళ మీద ఎవరైతే కేసు పెట్టున్నారో కావచ్చు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే క్రిమినల్ ప్రిన్సిపల్స్లో విక్టిమ్ ఆర్ ఇంజర్డ్ పర్సన్ లేకపోతే ఇంజర్డ్ పర్సన్ ఆన్ బిహాల్ఫ్ ఆఫ్ ఎనీ ఇంటిమేటర్ కెన్ రిపోర్ట్. ఓకే, నువ్వు విక్టిమైజ్ అయి ఉండాలి. క్రిమినల్ లాలో నువ్వు విక్టిమైజ్ కాకుండా నీ వెండెట్టా వరకు నువ్వు క్రిమినల్ లాని ఒక మెకానికల్ టూల్గా వాడుకోవాలనుకుంటే అదే మెకానికల్ టూల్ ఆఫ్ లా నిన్ను మిగిస్తుంది. ఓకే, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కేసు ఏంటో చెప్పిన మీకు, నాంది అని ఒక సినిమా ఉంది. అప్పుడు కేసు పెడితే అదే పనిష్మెంట్ ఆఫీసర్లకు ఏ విధంగా పడింది అనేది నాంది అని ఒక సినిమా చెప్తాను. అబ్సల్యూట్గా సేమ్ టు సేమ్. తప్పుడు కేసులో తప్పుడు కంప్లైంట్లు ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చిన అతనికి పడుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్లో తెలియకుండా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి బయాస్ రిజిస్టర్ వాళ్ళకి పడుతుంది, అందరికీ పడుతుంది ఖచ్చితంగా, అందులో నో డౌట్. సో చట్టం ఎవరిని వదిలిపెట్టదు. ఓకే, ఇప్పుడు
ఈ డిజిటల్ వరల్డ్లో ముందస్తు అరెస్టులు కానివ్వండి, డిజిటల్ మాటల పైన కానివ్వండి, వీటిలో ఎలాంటి సంస్కరణలు రావాలంటారు? బేసిక్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాంట్లో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మన ఇండియాలో దెర్ ఈజ్ నో డిఫైన్డ్ లాంగ్వేజెస్. ఎందుకు డిఫైన్డ్ లాంగ్వేజెస్ లేవు అంటున్నానంటే, ఒకటే చోట ఒకటే పదం అఫెన్స్ అవుతుంది, క్రైమ్ అవుతుంది, అండ్ ఇంకో చోట అది హిలరియస్గా ఇదైపోతుంది. ఎలా అవుతుంది? సిచ్యువేషన్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ని ఎవరు డిఫైన్ చేయాలి? ఎక్కడ డిఫైన్ చేయాలి? ఇప్పుడు మీరు నాకు నచ్చలేదండి, ఇప్పుడు నేను ఏరా బాగున్నావా అంటాను, నేను మాట్లాడితే ఏరా అంటే అది అఫెన్స్ అవలా. కెమెరామ్యాన్ ఏరా అంటే నీకు అఫెన్స్ ఎలా అయింది? సో ఇట్ ఈస్ ఆల్ యువర్ మైండ్ ఇంటర్ప్రిటేషన్. సో అప్పుడు తప్పెవరిది ఇక్కడ? వర్డ్ కనిపెట్టిన వాడిది తప్ప, వర్డ్ మాట్లాడే వాడిది తప్ప, వర్డ్ రిసీవ్ చేసుకున్న వాడిది తప్ప. రిసీవ్ చేసుకున్నవాడు. ఇట్స్ బిగ్గెస్ట్ ఆంబిగ్యూటీ. అవును. ఈ ఆంబిగ్యూటీ ఉన్నప్పుడు మీకు ఏమవుతుంది? ఈ ఆంబిగ్యూటీలోనే కొట్టుకుంటూ ఉంటారు. క్రైమ్ అంటారు, క్రైమ్ కాదంటారు. ఇనిషియల్లో క్రైమ్ రిజిస్ట్రేషన్ పనికొస్తుంది, కానీ ట్రైల్ వరకు అది లీడ్ చేసి నిలబడం. అవును. ఎందుకంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది డిఫైన్ లేనప్పుడు నువ్వు ఎట్లా పనిష్ చేస్తావు? అంతే. అది మెజారిటీ ఆఫ్ పీపుల్ దాన్ని కొన్ని బూతులు అని అనుకున్నప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రోనోగ్రఫీ బూతు అని అంటాం, అది బ్యాన్ అని అంటాం. ఈ ప్రభుత్వాలకి, లెజిస్లేటర్లకి, పోనోగ్రఫీకి సంబంధించిన చట్టాలు తయారు చేసిన లెజిస్లేటర్స్కి, వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటో చెప్పనా? నిజంగా వాళ్ళకి మైండ్ అప్లికేషన్ లేదు. ఓకే. దే నాట్ మెచ్యూర్డ్ మైండ్స్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, తెలుసా మీకు? అవును, ఖచ్చితంగా. ఈరోజు ఇండియా ఇస్ సఫరింగ్. యు నో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ IVF సెంటర్స్ టుడే? వై తెలుసా ఎవరికైనా? తెలియదు. బికాస్ ఆఫ్ దాట్ అవేర్నెస్ లేకపోవడం. ఎప్పుడైతే మీకు పోనోగ్రఫీ అనే నాలెడ్జ్ లేదో, అవును, మీ యొక్క ఇంటిమేసీ ఆఫ్ లైఫ్ని మీరు లీడ్ చేయలేకపోతున్నారు. అవును. ఆ ఇంటిమేసీ ఆఫ్ లైఫ్ లేనప్పుడు ఏమవుతుంది? సెల్ఫ్ మన కంట్రోల్ కోల్పోతుంది. సెల్ఫ్ కంట్రోల్ ఒకటే కాదు, మీకు దాని గురించి ఐడియా లేనప్పుడు ఆ ఎమోషన్ రాదు, ఫీలింగ్ రాదు. లేనప్పుడు జనరేషన్ ఆగిపోతుంది. జనరేషన్ ఆగిపోతుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఏదో ఉంది, ఏదో చేయాలని చెప్పేసి మనకి కూడా చాలా మందికి కూడా దాన్ని బూతు అని చెప్పేదానికంటే దాన్ని ఒక ప్రాపర్ మేనర్లో ట్రైన్ చేయొచ్చు కదా. అవును. అది నిజంగా బూత్ అయినప్పుడు మన 10th క్లాస్లో ఎందుకు చెప్తున్నారు? అవును. ఇంటర్మీడియట్లో దాని గురించి సబ్జెక్ట్స్ ఎందుకు ఉన్నాయి? దాని గురించి మెడికల్ సైన్స్ సబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయి? ఇట్స్ నాట్, ఇప్పుడు ఇట్స్ క్రియేటెడ్. అవును. అది క్రియేట్ చేశారు. నువ్వు అది కొన్ని ఫారిన్ కంట్రీస్లో తీసుకోండి, అవును, ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఖచ్చితంగా. బాడీ, హ్యూమన్ బాడీ పార్ట్స్ అవన్నీ. అవును. బూతులు ఎలా అవుతాయి? అవును. అంటే హ్యూమన్ బాడీ పార్ట్స్ చూస్తే అది క్రైమా? సో ఇలా రకరకాలు ఉన్నాయి. సో కొన్ని చట్టాలు పనికిరాని చట్టాలు ఉన్నాయి, కొన్ని అనవసరమైన చట్టాలు ఉన్నాయి, కొన్ని ఐడియాలజికల్ చట్టాలు ఉన్నాయి, రకరకాల చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ సొసైటీలో, మనం హ్యూమన్ సొసైటీలో బతుకుతున్నాం అనే కాన్సెప్ట్ పక్కన పెట్టేసి తయారు చేసే చట్టాలు తప్ప నిజంగా యూస్ఫుల్ ఉన్న చట్టాలు లేవు, వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు మనందరికీ తెలుసు ఒకటి, ఆడపిల్లని ఐడెంటిఫికేషన్ చేయడం లేకపోతే అబార్షన్ చేసుకోవడం చట్టరీత్యా నేరం. అవును, కరెక్ట్. అది ఎప్పుడు ఆ సమాజానికి. అవును, రైట్. ఇప్పుడు కూడా అబార్షన్, దట్స్ వాట్. ఈ రోజు ఉన్న సమాజంలో అసలు పిల్లలు పుట్టట్లేదు కదా. అక్కడ పిల్లలు పుట్టాలంటే పెద్ద గగనం అయిపోయింది కదా. అవును. యూ హ్యావ్ టు టేక్ IVF కోర్స్. నీ ఊసైట్స్ని పిక్ చేయాలి, ఆ ఊసైట్స్లో నీకు ఎగ్స్ కరెక్ట్ ఉన్నాయో చూడాలి, మళ్ళీ ఎంబ్రియో చేయాలి, ఇక్సీ చేయాలి, తర్వాత ప్లేసింగ్ చేయాలి, ప్లేసింగ్ సిస్టమ్ నిలబడతలేదు తెలియదు. ఇంత ఎక్సర్సైజ్ మాన్యువల్ అయిపోయినప్పుడు వాళ్ళు మాన్యువల్ చేసేదానికి ఇంకా వాళ్ళు జెండర్ ఐడెంటిఫికేషన్ చేసుకోక ఇంకేం చేసుకుంటారు? అంత ఖర్చు పెట్టిన వాళ్ళు. యూస్ కామన్ సెన్స్. అలా పిల్లలు లేరా కుర్ర మొర్ర అని మొత్తుకునే వాళ్ళు ఆర్టిఫిషియల్ టెక్నాలజీకి వెళ్తున్నప్పుడు ఇట్స్ దేర్ రైట్ టు ఐడెంటిఫై కదా. ఇంకా నువ్వు ఆ చట్టాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్? న్యాచురల్ కోర్స్లో చేసే వాళ్ళకి నువ్వు అది అప్లై చేయి. అవును. బట్ ఆర్టిఫిషియల్ చేసేవాడికి ఎట్లా అప్లై అవుతుంది? అంతే. ఎందుకంటే న్యాచురల్గా పొట్టలో ఇంక్యుబేట్ అవ్వట్లా, ఫ్యాచింగ్ అవ్వట్లా, అక్కడ మీకు ఎగ్ చూడట్లా, ఎగ్ పికప్ చేస్తున్నావు, స్పామ్ తీసుకుంటున్నావు, ఇక్సీ చేస్తున్నావు. సో ఇక్కడ ఐడెంటిఫై చేసి చేస్తున్నావు కదా. అంటే అంత చిన్న ఎగ్ లో మనం వాళ్ళు చూడగలరా? అది ఎట్లా అని తెలియదు. దానికి టెక్నాలజీస్ ఉన్నాయి. దాంట్లో XY అంటే XY అనే క్రోమోజోమ్స్ ఉంటాయి. XY క్రోమోజోమ్ ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు నేను కూడా ఐడెంటిఫై చేస్తాను. XY అనే క్రోమోజోమ్ మీరు దీంట్లో పెట్టినప్పుడు దాని యొక్క
టైల్ అండ్ నెక్ ఏదైతే ఉంటుందో అది కొంచెం కూస్గా ఉండడము, లేకపోతే సంథింగ్ ఉంటుంది, ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి దానికి. ఆ ఐడెంటిఫికేషన్ బేస్ చేసుకుని ఐడెంటిఫై చేస్తారు. లేదంటే దానికి మ్యాగ్నెటిక్ మెథడాలజీ అని ఒకటి ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ మెథడాలజీ ద్వారా వాళ్ళు సపరేషన్ చేస్తారు. చేసి అసలు అమ్మాయిలు పుట్టడం, అబ్బాయిలు పుట్టడం అమ్మాయిల చేతుల్లో లేని పని, లేదు, చాలా మందికి తెలియని విషయం. అవును, అది ఎవరి చేతిలో ఉందంటే అబ్బాయికి సంబంధించిన క్రోమోజోమ్స్ ఇక్కడ ఎక్స్ ఆల్వేస్ ఉంటుంది అమ్మాయి దగ్గర. అవును, అబ్బాయి దగ్గర నుంచి ఎక్స్ వెళ్ళడమా వై వెళ్ళడమా అనే దాన్ని బట్టే అక్కడ డిసైడ్ అవుతుంది. అంతకు మించి ఇది అమ్మాయిల చేతిలో ఉన్న సమస్య అసలు తెలియని విషయం. అది ఒకప్పుడు చదువు లేని కాలంలో, విజ్ఞానం లేని కాలంలో అప్పుడు చాలా మంది ఏంటంటే అమ్మాయిలు చెప్పేసి అభాషణ చేసేవాళ్ళు. అది అప్పటికి ఆ చట్టానికి పనికొచ్చేది. ఈరోజు ఎవరు అభాషణ సరే పక్కన పెట్టేశారు. ఓకే, ఈ సోషల్ మీడియా అరెస్ట్లో న్యాయపరంగా ఏదైనా తప్పులు కనిపిస్తున్నాయా? అసలు సోషల్ మీడియా కేసెస్ అన్ని తప్పుడు కేసులు చాలా వరకు. ఎందుకు అంటే ఇప్పుడు కేసు ఎవరు పెట్టాలి బేసికల్గా? బై ద వే మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఈ సోషల్ మీడియా గురించి. అంబటి రాంబాబు గారు 5 కంప్లైంట్లు ఇచ్చారు నిన్న. ఇచ్చారు ఇది నిన్న కాదు, అంతకుముందు 5 కంప్లైంట్లు ఇస్తే దాంట్లో 4 కంప్లైంట్లు రిజిస్టర్ చేశారు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను కూడా మీకు చెప్తాను. ఆ 4 కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఒక కంప్లైంట్ మాత్రం రిజిస్టర్ చేయకుండా వాళ్ళు ఏం చెప్పారంటే ఒక కౌంటర్ వేశారనమాట. ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదు ఏంటి అని చెప్పేసి అని. అందులో అక్యూజ్డ్గా ఎవరిని పెట్టారు అంటే ఆయన నారా లోకేష్, దాని తర్వాత ఇంకా కొంతమంది అఫీషియల్గా మినిస్టర్స్ని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పెట్టారు అందులో. ఒక్క నిమిషం మీకు అది కూడా చెప్తాను నేను. సో ఇక్కడ ప్రజలు ఈ సోషల్ మీడియా అనే టాపిక్ వచ్చింది కాబట్టి 5th కంప్లైంట్ ఏంటంటే వెల్లూరి అనిల్ రెడ్డి అండ్ నిమ్మకాల రాజనారాయణ ఆర్ వాచింగ్ ద ట్విట్టర్ అండ్ ఫేస్బుక్. 1 నారా లోకేష్, సజ్జా అజయ్, స్వాతిరెడ్డి బ్రాకెట్లో గాయత్రి, మన్నా ప్రకాశం మార్ఫ్డ్ సమ్ ఫొటోస్ అండ్ అది ఫొటోస్ త్రూ హిజ్ ఐడీస్. నారా లోకేష్ ఐడి నుంచి సజ్జా అజయ్ ఐడి నుంచి, స్వాతిరెడ్డి టీడీపీ ఐడి నుంచి, ఇట్లా వీళ్ళ ఐడీస్ నుంచి పోస్ట్ చేశారు. ఓకే, అది క్రైమ్ కట్టమని చెప్పేసి అని ఈయన ఇచ్చారు. ఇస్తే గవర్నమెంట్ గవర్నమెంట్ ఇచ్చిన కౌంటర్. ఏం కౌంటర్ అది? అది ఆయన కేసులో కౌంటర్ వేసింది అనమాట గవర్నమెంట్. ఆ కౌంటర్ వేసిన డిపోనెంట్ ఎవరు అంటే వెంకటేశ్వర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్, పట్టాభిపురం. ఆయన మరి ఏ బేసిస్ మీద ఎవరి డైరెక్షన్స్లో ఏ విధంగా రాశాడో నాకు తెలియదు, కానీ ఒక బ్యూటిఫుల్గా రాశాడు ఆయన. ఐ అప్రిషియేట్ రియల్లీ. ఎందుకో చెప్పనా, ఇప్పుడు ఈ కౌంటర్ పెట్టుకొని మీరు ప్రతి కేసులు కొట్టేసేసుకోవచ్చు. ఓకే, అన్ని కేసులు. ఇప్పుడు ఆ ట్విట్టర్లో ఉన్నవి మార్ఫింగ్ చేసినవి ప్రైమా ఫేసీ లేదు, యువర్ ఆర్ నాట్ అగ్రీవ్ పార్టీ అని అంటే ఆర్జీవి గారి మీద ఉన్న కేసు ఎగిరిపోయింది, పోసాని మీద ఉన్న కేసు ఎగిరిపోయింది, ఇంకా సోకాల్డ్ ఎవరెవరి మీద కేసులు పెట్టారో ఆ కేసులు మొత్తం ఎగిరిపోతాయి. మరి ప్రభుత్వం అది ఎందుకు చేసింది ఏంటో మనకు తెలియదు. గవర్నమెంట్ చదువుతాం. ఎస్, ఇట్ ఈస్ హంబుల్లీ సబ్మిట్ దట్ దెర్ ఈస్ నో కాగ్నిజెన్స్ ఇన్ ద 5th report ఆఫ్ ద పిటిషనర్ అండ్ మోరెవర్ ద పిటిషనర్ హియర్ ఇన్ ఈజ్ నాట్ అన్ అగ్రీవ్ పర్సన్. అంటే అగ్రీవ్డ్ పర్సన్ అంటే ఎవరు అంటే యు ఆర్ నాట్ అఫెక్టెడ్ పర్సన్, నీవు బాధ చెందిన వ్యక్తివి కాదు కాబట్టి నువ్వు కంప్లైంట్ చేయడానికి లేదు అంటారు. అందరూ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు వీళ్ళ కంప్లైంట్ చేయడానికి లేదన్నప్పుడు మీరు చేసిన కంప్లైంట్ల కేసులన్నీ ఎవరివి? అంతే కదా, వేరే వాళ్ళు బయట వాళ్ళు చేశారు కదా, మరి అవన్నీ ఎట్లా రిజిస్టర్ అయ్యి? అవును, ఇప్పుడు వీళ్ళకి ఇది చాలా టిపికల్ ఇష్యూ వాళ్ళకి ఇప్పుడు. వై? బికాస్ ఈ కౌంటర్ని అడ్డం పెట్టుకుంటే ఆర్టికల్ 14ని వైలేట్ చేస్తున్నారని చెప్పేసి మొత్తం గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థ మీద అందరి మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. బికాజ్ ఇక్కడ రిప్రజెంట్ చేసేది కోర్టులో ఎవరు? జీపీ, గవర్నమెంట్ ప్లీడర్. సో ఆ గవర్నమెంట్ ప్లీడర్ కూడా ఆమె మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లా తెలియనప్పుడు క్లయింట్కి చెప్పాల్సిన బాధ్యత లాయర్ది. అవును. సో ఇప్పుడు గవర్నమెంట్ ప్లీడర్, క్లయింట్ ఎవరు? గవర్నమెంట్ కదా. అవును, పోలీస్ వాళ్ళు కదా. చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? గవర్నమెంట్. గవర్నమెంట్ ప్లీడర్ది. అదే అటు చెప్పకపోవడము, వాళ్ళు చెప్పకపోవడం అనేది వాళ్ళ తప్పు కూడా ఉంటుంది. అవును. సో అలా ఈ సోషల్ మీడియా కేసెస్ అన్నీ కూడా అన్ని ఫాల్స్ కేసెస్, ఏవి నిలబడవు.
కాకపోతే ఇదంతా పొలిటికల్ వెండేటా, దీని మీద ప్రాపర్గా వెళ్ళి ఇది ఒక పొలిటికల్ వెండేటా మీద చేస్తున్నారని చెప్పేసి అని యాక్షన్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ సోషల్ మీడియా కార్యకలాపాలు ఎవరైతే ఉన్నారో పోస్టులు పెడతా ఉంటారు కదా, వాళ్ళని ఎలా రక్షించాలి? పోస్టులు పెడతా ఉంటారు కదా, అండ్ నెక్స్ట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు మార్ఫింగ్ కానివ్వండి, లేకపోతే ఒకరిని రెచ్చగొట్టే విధంగా, ఒకరిని అసభ్యకరంగా దూషించే విధంగా పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒకటండి, నేనేం చెప్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అలా చేయకుండా ఉండాలి, వాళ్ళని రక్షించాలి అంటే వాళ్ళు ఒకటే షెల్టర్ తీసుకోవాలి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, వీళ్ళందరూ ఏదైతే ప్రొవోక్ చేస్తున్నారో ముందు వాళ్ళందరి మీద కేసులు పెట్టండి. రాజకీయ నాయకుల మీద. వాళ్ళు చేయకుండా ఉంటే ప్రజలు చేయరు. లేదు ఇట్లా ప్రజలు చేసిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారా, వాళ్ళందరూ ఏం షెల్టర్ తీసుకోవాలంటే, మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే, నేను పలానా నాయకుని చూసి నేర్చుకున్నా, ఆయనే నాకు నేర్పించాడు, ఆయన మీద కూడా కేసు పెట్టాలని చెప్పండి. కోర్టు కాదు, పోలీసుల దగ్గరే. పోలీసుల దగ్గర అంటే పోలీసులు పెట్టడం కంప్లైంట్ మీ మీద ఎఫ్ఐఆర్ కడతారు కదా, స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు కదా, స్టేట్మెంట్ చెప్పండి. మీరు వాళ్ళు రికార్డ్ చేసుకోలేదు అనుకోండి, మీరే ఇంకో స్టేట్మెంట్ ప్రిపేర్ చేసి కోర్టులో వేయండి. ఇదిగోండి నేను పలానా రాజకీయ నాయకుడిని చూసి నేర్చుకున్నా, పలానా సినిమా హీరోని చూసి నేర్చుకున్నా, కాబట్టి నాకు ఇలా బూతులు, తిట్లు, ఇలాంటి మార్ఫింగ్లు ఎక్కడి నుంచి వచ్చినాయంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయి. సో నేను వాళ్ళని ఇన్స్పైర్ చేస్తుంటే వాళ్ళు ఆల్రెడీ చేశారు, వాళ్ళ మీద కూడా కేసు పెట్టాడు అని చెప్పండి. అయిపోయింది. ఏదో వాళ్ళ మీద కట్టాలి, లేదంటే మిమ్మల్ని అక్విట్ చేయాలి. ఎందుకు? రాజ్యాంగంలో ఇచ్చిన ఆర్టికల్ 14 వైలేషన్ జరగకూడదు కదా. ఈక్వాలిటీ బిఫోర్ లా, ప్రతి ఒక్కరికి ఒకటే కదా, లా ఇస్ ఈక్వల్ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడు నువ్వు తప్పు చేసినప్పుడు, అతను తప్పు చేసినప్పుడు అతను కూడా పనిష్ చేయాల్సిందే కదా. ఖచ్చితంగా అదొక్కటే షెల్టర్ ఇప్పుడు తీసుకోగలుగుతారు. అంటే ఇందాక ఆయన ఇచ్చిన కాపీ ప్రకారం ఎవరైతే బాధపడ్డారో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాధపడి ఉంటే పవన్ కళ్యాణ్ గారు కేసు పెట్టాలి. అబ్సల్యూట్ గా. నారా లోకేష్ గారు బాధపడి ఉంటే ఆయన కేసు పెట్టాలి. అవును. అంటే వేరే వాళ్ళు పెట్టడానికి లేదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చెప్పే కౌంటర్ అదే కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే, కార్యకర్తలు మా నాయకుడిని తిట్టాడు కాబట్టి మేము బాగా ఫీల్ అయిపోయామని చెప్పేసి ఈ కేసులన్నీ కూడా అలాగే ఉన్నాయి. నేను అదే అంటున్నా, గవర్నమెంటే చెప్తుంది ఇప్పుడు ఏమని, మీరు ఎఫెక్టెడ్ పార్టీ కాదు, మీరు ఎఫెక్టెడ్ పార్టీ కానప్పుడు మీరు ఎలా పెడతారు, మీరు కేసు పెట్టడం లేదు. అదే ఇప్పుడు మీరు ఒక లాయర్ ప్లస్ పొలిటికల్ అనలిస్ట్ కూడా, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అసలు? ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఏదైనా మీరు డిటర్మైండ్ అయిన దాన్ని బట్టి ఉంటుంది. నేను నా లైఫ్లో చాలా ఈజీగా నేను డిటర్మైండ్ అయ్యాను. పాలిటిక్స్, లా రెండు మిక్స్ అండ్ మ్యాచ్. ఓకే. అసలు పాలిటిక్స్ చేసేది దేని మీద? రాజ్యాంగం మీద. లాయర్ ఎక్కువ ప్రాక్టీస్ చేసేది దేని మీద? అదే రాజ్యాంగానికి సంబంధించిన వైలేషన్స్ మీద. అవును. సో ఇది మాకు ఈజీ కదా పాలిటిక్స్ అనేది. అసలు మొదలైంది మా దగ్గర నుంచి కదా పాలిటిక్స్ అనేది. సో ఇట్స్ వెరీ సింపుల్. నాకు పాలిటిక్స్ అనేది ఇన్బిల్ట్ మాకు ప్రాక్టీస్. అది దట్ వైలేషన్స్ అండ్ ఇన్ఫ్రించ్మెంట్ ఆఫ్ రైట్స్ మేము ప్రొటెస్ట్ అనేది కోర్టులో చేస్తాం, రాజకీయ నాయకులు బయట చేస్తారు. అంతకుమించి పెద్ద డిఫరెన్స్ లేదు. సపోజ్ నిజం చెప్పాలంటే, ఒక చీఫ్ మినిస్టర్ని కలవాలంటే జనాలకి చాలా టఫ్. అదే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు కలవాలంటే చాలా ఈజీ కలవచ్చు. ఒక అడ్వకేట్ని పట్టుకుంటే అప్లికేషన్ తీసుకుంటే డైరెక్ట్గా మీరు కోర్టుకి వెళ్ళచ్చు. హౌ ఈజీ యాక్సెస్. That's a beautiful system in this country. అవును. We are for the people. ఇంకా అడ్వకేట్ అంటారా, మినిస్టర్ కంటే ఎక్కువ నిజం చెప్పాలంటే. ఎందుకో చెప్పనా, ఎవ్రీ టైమ్ వీఆర్ రెడీ టు యాక్సెస్ ఫర్ ద పీపుల్. అవును. మా దగ్గర మీరు జస్ట్ మీ ప్రాబ్లం ఉందని వస్తే చాలు మాకు. సో ఫస్ట్ జస్టిస్ని డెలివరీ చేసే సిస్టంలో ఫస్ట్ స్టెప్ ఎవరు అంటే అడ్వకేట్స్, లాయర్స్. ఇప్పుడు సమాజం న్యాయ వ్యవస్థ పరంగా తీసుకుంటే ప్రజలకి ఈ న్యాయ వ్యవస్థ పైన అవగాహన ఎలా కల్పించాలి? ఇప్పుడున్న సమాజంలో న్యాయ వ్యవస్థ మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది కాబట్టే ఇన్ని వేల కేసులు కోర్టులో పెండింగ్స్ ఉన్నాయి. అదర్వైజ్ అవగాహన లేకపోతే ఇన్ని కేసులు పెండింగ్ ఉండవు కాదు. అవగాహన లేదు అని అనుకోవడం ఐ డోంట్ థింక్ సో. కానీ కొన్ని చట్టాలు, రూల్స్, స్టేట్ రెగ్యులేషన్స్, నెసెసిటీ ప్రొవిజన్స్, నెసెసిటీ రూల్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రజలకి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. అది ఎవరు తెలియజేయగలుగుతారంటే న్యాయస్థానాలు కాదు, గవర్నమెంట్ వాళ్ళకి నేర్పించాల్సిన పరిస్థితి ఉంది, మార్కెట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే మీకు పనిష్మెంట్, అది న్యాయస్థానం ఏం చేయగలుగుతుంది? అది ఫస్ట్ చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్ కదా. ఎక్కువ ప్రమోట్ దాని మీద పబ్లిసిటీ చేయాలి. అవును. న్యాయస్థానం కాదు చేయాల్సింది. న్యాయస్థానంలో మీకు న్యాయం దొరుకుతుంది, పబ్లిసిటీ కాదు. పబ్లిసిటీ చేయాల్సింది గవర్నమెంట్ చేయాలి. ప్రజల హక్కులకు సంబంధించి నాకు ఒక పరమైన న్యాయం కావాలి,
న్యాయం కావాలి. నేను ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, న్యాయవాదులు ఎంత చురుగ్గా ఉండాలంటారు? ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ఇట్. ఎందుకంటే న్యాయవాదులు అందరూ చురికే. ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో కొన్ని వందల లాస్ ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క లాలో ఎక్స్పర్ట్ ఉంటాడు. ఇప్పుడు ఈ లాలో ఇతను తక్కువ, ఆ లాలో అతను ఎక్కువ అని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కరు చురుకే. ఎందుకంటే అందరూ అదే 5 years LLB కోర్స్ చేసి వస్తారు, లేదంటే 3 years LLB కోర్స్ చేసి వస్తారు. ఎవ్రీ లాయర్ ఈ 2 కోర్సెస్ చేసే క్లియర్ అయ్యే లా పట్టాన్ని పొందుతారు. ఓకే. సో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అంటే ఇందాకలా బిఫోర్ క్వశ్చన్ దానికి రిలేటెడ్గానే ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంటుంది. దానికి సంబంధించి లాస్ట్ గవర్నమెంట్లోనే దాదాపు ఒక డేటా ప్రకారం, నేను చూసిన డేటా ప్రకారం 1150 కేసులు ఫైల్ అయినాయి. ప్రభుత్వం ఇలా దుర్వినియోగం అంటే గత ప్రభుత్వం చేసింది అనుకోండి, చేయని అనుకోండి, 1150 కేసులు ఫైల్ అయినాయి గవర్నమెంట్. దానికి సంబంధించి వాళ్ళ నాయకులు కూడా ఏం చెప్పారంటే, ఇట్లా పని చేయనీకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు రికార్డ్ అవ్వట్లేదు అంటారు? ఆ గత ప్రభుత్వంలో అన్ని కేసులు రికార్డ్ అయినాయి కదా. ఒకటి, తప్పులు చేస్తే న్యాయస్థానానికి ఎవరైనా వెళ్ళొచ్చు. అప్పట్లో ఉన్న అపోజిషన్ పార్టీ వాళ్ళు వెళ్ళారు, ఇప్పుడు వీళ్ళు వెళ్ళట్లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి లాయర్ని పెట్టుకున్నారు, వాళ్ళు ఒక పార్టీని వెతుక్కున్నారు, కేసులు ఫైల్ చేశారు. కానీ వీళ్ళకి లేరు, అందుకే చేయట్లేదు, అందుకు మించి చేయలేదు. ఓకే. అంటే లాయర్స్కి కూడా ఓన్లీ ఇంత ఎక్కువ డబ్బు రిలేటెడ్గా పనిచేస్తారా? నేను చెప్తాను. ఇప్పుడున్న ప్రభుత్వము గత ప్రభుత్వం ఉన్న టైంలో, అపోజిషన్గా ఉన్న టైంలో నాకు తెలిసే నా ఫ్రెండ్స్, నా కలీగ్స్ చాలామంది ఉన్నారు, ఎంతోమందికి డబ్బులు ఇచ్చి పెట్టి పోషించి వాళ్ళతో కేసులు వేయించిన దాఖలాలు ఉన్నాయి. ఓకే. దీనికి అన్నప్పుడు కేసులు పడతాయి కదా. సామాన్యులకి ఎందుకు న్యాయం అంటే, సామాన్యుడు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాలండి, మాలాంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే 10,000కి 20,000కి జాబ్ చేసేవాళ్ళు కానివ్వండి, వాళ్ళకి న్యాయం ఎందుకు దగ్గరగా లేదు అంటే వాళ్ళకి జస్టిస్ ఎందుకు డినే అవుతుంది? ఎక్కడ జస్టిస్ డినే? ఇప్పుడు అల్లు అర్జున్ గారి కేసు చూసుకోండి, మీరు అల్లు అర్జున్ గారి కేసు తీసుకోండి. ఆయన అక్కడి నుంచి వచ్చారో లేదో, కోర్టుకి వెళ్ళారో లేదో, వెంటనే సాయంత్రానికి బెయిల్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు ఆయనకైనా లాయరే వాదించాడు, అదే కోర్టే. ఇంకో కామన్ మ్యాన్ కైనా లాయరే వాదించాడు, అదే కోర్టే. అది లాయర్ తీసుకునే ఇనిషియేషన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేనున్నా చాలా కేసెస్లో ఇమీడియట్గా రిలీఫ్ వచ్చిన దాఖలాలు ఉన్నాయి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి, రాజంపేటలో ఒక అమ్మాయిని ఏదో చేరిపారని చెప్పేసి అని దుబాయ్ నుంచి వచ్చి ఒక అతను చంపేసి వెళ్ళిపోయారు కేసు ఉంది, కువైట్ సంబంధించి. అందులో లేడీకి బెయిల్ తీసుకొచ్చాము వితౌట్ కండిషన్స్. సో మన అప్రోచ్ అయితే అది మీ యొక్క లాయర్ని బట్టి, లాయర్ యొక్క ఎఫిషియన్సీస్ని బట్టి, లాయర్ యొక్క అప్రోచెస్ని బట్టి ఉంటుంది తప్ప అంతకుమించి ఏం లేదు. ప్రతి ఒక్కరికి జస్టిస్ దొరకకుండా పోయే సమస్య లేదు. కానీ అంటే అల్లు అర్జున్ గారి కేసులో చాలా మంది లాయర్స్ ఇంటెన్షన్ చూపించారు. రాజ్యసభ ఎంపీ అయిన నిరంజన్ గారు వచ్చారు, అక్కడ వాళ్ళ లాయర్ ఆయన. ఇప్పుడు ఆయన సీనియర్ కౌన్సిల్ ఎంగేజ్ చేసుకున్నాడు, నేను కామన్ మ్యాన్ ఎంగేజ్ చేసుకోలేదు. ఇట్స్ వెరీ సింపుల్, అంతకుమించే లేదు. ప్రస్తుత భారతదేశంలో న్యాయ వ్యవస్థకి అతిపెద్ద ముప్పు ఏదైనా ఉందా? ప్రస్తుత న్యాయ వ్యవస్థలో అతిపెద్ద ముప్పు ఏదైనా ఉందా అంటే ఎస్ అని చెప్పాలి. ఎందుకు అంటే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ అయిపోయింది జుడిషియరీ సిస్టంలో. రీజన్ ఏంటి అంటే దెర్ ఆర్ సెవరల్ రీజన్స్ వై ద సిస్టమ్ ఈస్ కాంప్రమైజ్డ్, వై సిస్టమ్ ఈస్ collaborated with governments, and why we want to hear them. Constitutional established bodies like high courts and supreme courts are beyond of politicians, beyond of governments. కానీ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడం అనేది it's very dangerous towards the system of judiciary, as well as it is a dangerous to citizen also. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుసు పొలిటీషియను, నువ్వు ఎప్పుడో నేను జడ్జ్ అయిన తర్వాత ఇంకో చోట వచ్చినప్పుడు నేను నీకు ఫేవరిజం చేస్తే ఇంకేముంటుంది అక్కడ. మనం రీసెంట్గా చూసాం, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన డివై చంద్రచూడ్ ప్రైమ్ మినిస్టర్తో కలిసి పూజల్లో పాల్గొనడం అంటే దిస్ ఇస్ అక్విటెన్సీ కదా. రేపు నువ్వు ఆయనకు అగైనెస్ట్ వస్తే కేసు చేయగలుగుతావా? లేదు. నీ కాన్షియస్ నేను కాదు కూడదన్నా కూడా వీఆర్ ఆల్సో హ్యూమన్స్, వీఆర్ ఆల్సో లాయర్స్, వీ నో. నీ లోపల ఉన్న సైకాలజీ డెఫినెట్గా నో అనే చెప్తుంది, ఎస్ అని చెప్పదు. అది మాకు తెలుసు, కామన్ మ్యాన్ మాట్లాడలేదు. మేము మాట్లాడడానికి మాకు తెలుసు కాబట్టి మేము మాట్లాడగలుగుతాం, అంతే. ఓకే. ఇప్పుడు
ఇప్పుడు మీ వ్యక్తిగతంగా సంబంధించి కొన్ని 3 క్వశ్చన్స్, అంటే వ్యక్తిగతం అంటే పర్సనల్ లైఫ్ గురించి కాదు, యాజ్ ఏ లాయర్గా మీకు ఒక చట్టాన్ని సవరించే ఛాన్స్ వస్తే ఏ చట్టాన్ని సవరిస్తారు? చట్టాన్ని సవరించే ఛాన్స్ వస్తే నాకు తెలిసి ఇండియాలో అన్ని చట్టాలు బాగున్నాయండి. అన్ని చట్టాలు బాగున్నాయా? అన్ని చట్టాలు బాగున్నాయి. కాకపోతే ఆ చట్టాలు కొన్ని చట్టాలు ఇప్పుడున్న సమాజానికి వర్తించేవి లేని చట్టాలు ఉన్నాయి కాబట్టి అలాంటి చట్టాలు ఏమైనా ఉంటే వాటిని రిపీల్ చేయడం కరెక్ట్. అది ఆదా అని మనం చెప్పలేము. చాలా ఉన్నాయి అలా తీసుకుంటే. మోర్ స్పెసిఫిక్గా తీసుకోవాలంటే ఫస్ట్ అమెండ్ చేయాల్సింది ఐపీసీ అంటే ఇప్పుడున్న బిఎన్ఎస్ ఏం చేయాలి? ఎందుకంటే అఫెన్సెస్ అనేది మీరు ఎట్లా డరైవ్ అవుతున్నారు, అఫెన్సెస్ అనేది ఏ విధంగా మీరు డిఫైన్ చేస్తున్నారు. అంటే ఇండియన్ పీనల్ కోడ్ ఎప్పుడో 18th century పీనల్ కోడ్ తీసుకొచ్చి ఇప్పుడు దాకా నడిపారు. అప్పుడున్న సమాజం వేరు, రాజకీయం వేరు, పరిస్థితులు వేరు, జనాలు వేరు, అన్ని వేరు. ఈ రోజు వరకు నడిపారు. ఇప్పుడు బిఎన్ఎస్ కొత్తగా తీసుకొచ్చారు. సేమ్ సిమిలారిటీస్. ఎలా వర్కౌట్ అవుతుంది ఇప్పట్లో? ఇప్పుడున్న సమాజానికి ఏ విధంగా సూట్ అవుతుంది? సో ఇలా రకరకాలుగా చాలా అంబిగ్యూటీ ఆఫ్ కాంప్లెక్సిటీస్ ఉన్నాయి అందులో. ఫస్ట్ నేను మార్చాలనుకుంటే ఐపీసీని అంటే బిఎన్ఎస్ని మారుస్తాను. అంటే కంప్లీట్ సెక్షన్సా? ఎస్, అబ్సల్యూట్లీ కంప్లీట్ సెక్షన్స్. ఇప్పట్లో ప్లెయిన్ టెక్స్ట్ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోవాలండి. ఇంకా ఏంటి ఎక్కడెక్కడో మనం ఏ లోకంలో ఉన్నాం? ఇట్స్ వెరీ సింపుల్ లాంగ్వేజ్లో ఉండాలి. అవును, అది లేదు. అవును, దాంట్లో చూస్తేనే ఎంత పెద్ద ఇలా కనిపిస్తాయి. అంటే నాకు అనిపించింది పర్సనల్గా ఒకప్పుడు ఏమనిపించిందంటే, పెళ్లి చేసుకుంటున్నారు, వరకట్నం తీసుకోవద్దు అంటున్నారు. వరకట్నం తీసుకోకూడదు, తప్పు, నేరము అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఒక అబ్బాయిని లేక వాళ్ళు వరకట్నం ఇచ్చిన తర్వాత కూడా ఇస్తున్నారు చాలా అనేది పబ్లిక్ సీక్రెట్, అది పెద్ద విషయం కాదు. ఇస్తున్నారు అన్నింటి కూడా. అది ఇస్తున్న తర్వాత కూడా అమ్మాయిని పుట్టింటికి పంపించేసి పుట్టింటి వాళ్ళ నుంచి ఇంకా తీసుకురా, లేకపోతే వాళ్ళే పురుగులు పోయాలి, వాళ్ళే ఇచ్చేయాలి, వాళ్ళు ఇంకా అన్ని కొనియాలి అని చెప్పేసి వేధిస్తున్నారు. అంటే ఒక అబ్బాయికి మనం ఒక అబ్బాయి చూసుకుంటే ఇక్కడ ఒకటే క్వశ్చన్ కావలేదు. ఒక అబ్బాయిని మనం ఏమనుకుంటాం అంటే వాడు కంప్లీట్గా సెట్ అయిన తర్వాత, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయికి సంబంధించి అన్నీ కూడా నువ్వే చూసుకోవాలి. అంటే అప్పుడు ఏమవుతుందంటే నాకు అనిపించింది పర్సనల్గా, అన్నీ కూడా నువ్వే చూసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని డామినేట్ చేయడం కానీ ఇది అంటే వాడు పర్సనల్గా అప్పుడు ఏమంటే వాడు సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాడు. ఓకే, రేపు నా వైఫ్ వస్తుంది, నాకు పిల్లలు వస్తారు, సంపాదించుకోవాలన్న ఆలోచన పెరుగుతుంది కదా యూత్లో కూడా. దానిపైన మీరేమంటారు? ఒకటి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, వాట్ ఈస్ మీన్ బై ద పెయిర్. అసలు పెయిర్ అంటే ఏంటి? జంట అంటే అర్థం ఏంటి? నువ్వు నేను కలిసి బతకడం, జీవనాన్ని సాగించడం. అవునా? నువ్వు ఎక్స్ అనే పని చేయి, నేను వై అనే పని చేస్తా. నువ్వు ఏ అనే పని చేయి, నేను బి అనే పని చేస్తా. ఇక్కడ డామినేషన్ ఎక్కడ వచ్చింది? కంపారిజన్స్ ఎక్కడ వచ్చాయి? డిఫరెన్షియేషన్స్ ఎక్కడ వచ్చాయి? ఇవన్నీ సోషల్ ఎవాల్యుయేషన్స్లో తీసుకొచ్చిన ఒక చేంజెస్ తప్పనిచ్చి నథింగ్ ఎల్స్, నథింగ్ మోర్, నథింగ్ లెస్. ఒకటి, అమ్మాయి అబ్బాయి కట్నాలు కానుకలు అనేది మీరు క్రియేట్ చేసుకున్నారు సమాజంలో. ఆ క్రియేట్ చేసుకున్న దాంట్లో కొంతమంది ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు. అది ఎక్కువ ప్రెజరైజ్ చేసి లైఫ్లు డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి వరకట్న నిషేధం అని, లేకపోతే ఇంకోటి అని చట్టాలు తీసుకొచ్చాం. అంటే మనం సమాజంలో వద్దనుకున్న వాటికి కొన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చాం. దట్స్ కాల్డ్ అన్ యాక్ట్, అంతే. అది దాంట్లో వీళ్ళది తప్పని చెప్పలేము, వాళ్ళది తప్పని చెప్పలేము. ఇప్పుడు అమ్మాయిల సైడ్ ఉన్నారు, ఎక్కువ కట్నం ఇచ్చి మంచి అబ్బాయిని తెచ్చుకోవాలనుకుంటారు. అలానే అబ్బాయిలు ఉన్నారు, ఎక్కువ కట్నం ఇచ్చి అమ్మాయిని తెచ్చుకోవాలనుకుంటారు. దట్స్ హూస్ ఫాల్ట్ ఇట్ ఇస్? ఎవరిది లేదు. దిస్ ఇస్ యువర్ ఫాల్ట్. నో ఫాల్ట్. దిస్ ఇస్ యువర్ ఫాల్ట్. ఫర్ యువర్ ఫాల్ట్ అండ్ యూ హ్యావ్ టు పే. ఎండ్ ఆఫ్ ద డే. రైట్ ఆర్ రాంగ్? ఐ డోంట్ థింక్ సో. ఇందులో రైట్ ఉంది, అందులో రాంగ్ ఉందని చెప్పడానికి నో వే. ఎందుకంటే రైట్ ఎవరిది, రైట్ రాంగ్ ఎవరిది, ఎవరు చెప్పాలి? అంటే మెజారిటీ ప్రివైల్స్, దట్ ఈస్ రైట్. మెజారిటీ ప్రివైల్స్, దట్స్ రాంగ్. అబ్సల్యూట్లీ రాంగ్ దెన్ ఇట్ ఈస్. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. కొత్తగా ఎల్ఎల్బి చేసే వాళ్ళకి కానివ్వండి, కొత్తగా వచ్చే న్యాయ విద్యార్థులకి, నెక్స్ట్ ఇప్పుడే బయటకు వచ్చే లాయర్స్, కొత్తగా లాయర్స్ అయిన వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేను ఓకే, మీరు మంచి టాపిక్ అడిగారు. నా నెక్స్ట్ యంగర్ ఫెలో లాయర్స్ అందరికీ కూడా నేను ఒక చిన్న కాంటెక్స్ట్ ఉంది, నేను రాసుకున్నాను, అదే చెప్తాను. ఓకే, నా ఫెలో యంగ్ లాయర్స్కి అయితే నేను ఒకటే సజెస్ట్ చేస్తాను. రూల్ నెంబర్ 1, నా కోట్ ఉంది. రూల్ నెంబర్ 1, దట్ లా ఈజ్ నాట్ అన్ ఈక్వల్ టు జస్టిస్. జస్టిస్ ఈజ్ అన్ ఐడియల్, లా ఈజ్ అన్ టూల్ టు గెట్ దర్. ఇందాక మీకు చెప్పాను చూసారా,
లా అనేది ఒక టూల్ మాత్రమే, దాన్ని ఎలా తీసుకోవాలని చెప్పడానికి. రూల్ నెంబర్ 2, యూ స్టాప్ పేయింగ్ అటెన్షన్స్ వెన్ యూ స్టార్ట్ రైటింగ్. అంటే నువ్వు ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఏదైనా జరిగేటప్పుడు లాయర్కి ఫస్ట్ ఉన్న స్కిల్స్ ఏంటంటే లిజన్, నాట్ రైటింగ్. You would be surprised to know how many lawyers have messed up the cross examinations because of they are too busy with taking up the notes. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది లాయర్స్ దే ఆర్ మెస్సింగ్ అప్ టేకింగ్ ద నోట్స్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్స్, బట్ డోంట్ డూ సచ్ మిస్టేక్స్ వెన్ క్రాస్ ఎగ్జామినేషన్ is going on. That's a main and primary duty of the lawyer to first observe క్రాస్ ఎగ్జామినేషన్స్ ఎలా చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేసిన తర్వాతనే మీరు రైటప్ అనేది స్టార్ట్ అవ్వాలి. రూల్ నెంబర్ 3, నేను ఇందాక కూడా మీకు చెప్పాను, నెవర్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద లా. ఇట్ ఈస్ అ జలస్ మిస్టర్స్ అండ్ వన్ డే ఇట్ విల్ బి డిసప్పాయింట్ యూ. ఎందుకు అంటే అగైన్ ఐఎమ్ టెలింగ్, ఇట్స్ మై ఫేవరెట్ కోట్ యాక్చువల్లీ. నెవర్ ఫాల్ ఇన్ లవ్ విత్ లా. ఇట్ ఈస్ అన్ a jealous mistress and one day it will disappoint you. Why? Because నువ్వు లాని ఎంత లవ్ చేస్తావో వన్ పాయింట్ ఆఫ్ డే యూ విల్ బి డిసప్పాయింట్. వై ఇస్ అ క్వశ్చన్. నీకు నచ్చని ఆర్డర్ రాలేదనుకో, నువ్వు డిసప్పాయింట్ అవ్వవా? ఖచ్చితంగా. సో నువ్వు ఎంత లవ్ చేసినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా, సమ్ టైమ్స్ యూ మే డిసప్పాయింట్. సో దట్స్ వై I suggest my youngsters and young lawyers who are coming into the profession, don't fall love into the law. One day you will definitely get disappointed. You will disappoint. So see law as it is and use the tool for extract of the justice system. Thank you. Okay. ఇది చూసారు కదండి, చాలా అద్భుతంగా వచ్చింది పాడ్కాస్ట్ అయితే. చాలా సరదాగా, చాలా అన్ని కొత్త కొత్త విషయాలు కూడా చాలా తెలిసింది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి ఒక బ్రహ్మాస్త్రం అనమాట అదైతే నాకైతే తెలిసి ఆయన ఇచ్చింది. అది కూడా ఒక లింక్లో పేస్ట్ చేసి మేము డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాము. అది ఖచ్చితంగా మీరు యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి సమాధానం చెప్పినట్టు అవుతుంది అది కూడా. నెక్స్ట్ ఇలాంటి పాడ్కాస్ట్లు మరిన్ని కూడా మేము చేస్తూనే ఉంటాం, చూస్తూనే ఉండండి. ఆజ్యం యూట్యూబ్ ఛానల్ ఇట్లు టీమ్ ఆజ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.